The business expansion can be done. Business expansion. Any business wants to earn more profits. Avuna? For earning more profits, they have to expand their business. So business expansion జరిగితే సేల్స్ ఎక్కువ జరుగుతాయి. సేల్స్ ఎక్కువ జరిగితే ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రైస్లో ప్రాఫిట్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి దెన్ యూ విల్ గెట్ ద మోర్ ప్రాఫిట్స్. ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్, ఎనీ బిజినెస్ ఎంటర్ప్రైజ్ జనరలీ హ్యావింగ్ టూ స్ట్రాటజీస్. ఏంటవి? బిజినెస్ ఎక్స్పాన్షన్ కెన్ బి డన్ ఇన్ టూ వేస్. ఎలా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయొచ్చు? బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాండింగ్ ద సేమ్ బిజినెస్ టు అదర్ ప్లేసెస్. ఎక్స్పాండింగ్ ది సేమ్ బిజినెస్ టు అదర్ ప్లేసెస్. సేమ్ బిజినెస్ టు అదర్ ప్లేసెస్ అంటే వాటిని మనం బ్రాంచెస్ అంటాం. ఏమంటాం? బ్రాంచెస్. సో వాట్ ఎవర్ ద బిజినెస్ వీఆర్ డూయింగ్ ఎట్ అ మెయిన్ లొకేషన్, ద సిమిలర్ బిజినెస్ వీఆర్ డూయింగ్ ఎట్ సమ్ అదర్ ప్లేసెస్ ఆల్సో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రాంచ్. దట్ ఎక్స్పాన్షన్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రాంచ్ అమ్మ. ద ఎక్స్పాన్షన్ ఏమంటాం? సో ఇప్పుడు లెట్ us take masterminds only. So in Guntur they are providing coaching services. So whatever that activities they are doing at Guntur, the similar activities only they are doing at other places also. So అందుకని వాటిని విజయవాడ బ్రాంచ్ అని, తిరుపతి బ్రాంచ్ అని. సో బ్రాంచ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ విచ్ ఈస్ ఆల్సో డూయింగ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ వాట్ ద మెయిన్ హెడ్ ఆఫీస్ ఈస్ డూయింగ్. సో హెడ్ ఆఫీస్ చేసే యాక్టివిటీస్ని అదర్ పార్ట్స్లో కూడా మనం చేస్తే వాటిని మనం ఏమంటాం? బ్రాంచెస్ అంటాం. ఏమంటాం? బ్రాంచెస్. సో ద బిజినెస్ ఎక్స్పాన్షన్ కెన్ బి డన్ బై expanding the same business to other locations. ఒకే బిజినెస్ని డిఫరెంట్ ప్లేసెస్లో మనం చేస్తున్నాం. సో అలాంటప్పుడు మెయిన్ ప్లేస్ ఆఫ్ ఏరియా ఎక్కడైతే మనం బిజినెస్ చేస్తున్నామో దాన్ని హెడ్ ఆఫీస్ అంటాం. అదర్ ప్లేసెస్ని మనం ఏమంటాం అంటే బ్రాంచెస్ అంటాం. ఒక హెడ్ ఆఫీస్ చేసే బిజినెస్ ఎలాంటి యాక్టివిటీ అయితే ఉంటుందో బ్రాంచ్ కేసులో కూడా సేమ్ అలాంటి యాక్టివిటీసే జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం బ్రాంచెస్ అంటాం. అంటే ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది ఏదో బ్రాంచెస్ ద్వారా చేయొచ్చు, లేదా ద బిజినెస్ ఎక్స్పాన్షన్ కెన్ ఆల్సో బి డన్ బై ఎంటరింగ్ ఇంటూ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం అంటే ఇక్కడ చేసే బిజినెస్ని వేరే ప్లేస్లో చేయడం కూడా ఎక్స్పాన్షనే. అవునా? సో లేదు, ఆల్రెడీ చేసే బిజినెస్లో ఇక్కడ ఏ ప్లేస్లో అయితే మనం బిజినెస్ చేస్తున్నామో, ఇప్పుడు 3 ప్రొడక్ట్స్తో డీల్ చేస్తున్నాం, ఈసారి ఇంకో ప్రొడక్ట్ని కొత్తగా యాడ్ చేసాం. సో ఇంతకుముందు 3 ప్రొడక్ట్స్తో డీల్ చేసే వాళ్ళం ఇప్పుడు 4 ప్రొడక్ట్స్తో డీల్ చేస్తున్నాం. అది కూడా బిజినెస్ ఎక్స్పాన్షనే కాదా? సో ద బిజినెస్ ఎక్స్పాన్షన్ కెన్ బి డన్ ఎయిదర్ బై ఎక్స్టెండింగ్ ద సేమ్ బిజినెస్ టు అదర్ ప్లేసెస్, ఆర్ మనం చేసే ఏరియాలోనే బిజినెస్ని మనం ఏం చేయొచ్చు? నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్లోకి మనం ఎంటర్ అయ్యి, సో లేదా నెంబర్ ఆఫ్ సర్వీసెస్లోకి మనం ఎంటర్ అయ్యి మన బిజినెస్ అనేది మనం ఎక్స్పాండ్ చేయొచ్చు బై ఎంటరింగ్ ఇంటూ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ని మనం ఏమంటాం అంటే బ్రాంచెస్ అంటాం. ఏమంటాం? బ్రాంచెస్. సో వీటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి సంబంధించి మనం వాళ్ళ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం బ్రాంచ్ అకౌంట్స్ అని ఒక సెపరేట్ చాప్టర్ ఉంది, అక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్కి సంబంధించి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ చాప్టర్లో నేర్చుకోవాలి. ఏంటి? వీటిని ఏమంటాం? ఆ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో వాటిని మనం డిపార్ట్మెంట్స్ అంటాం. ఏమంటాం? డిపార్ట్మెంట్స్. సపోజ్ ఇఫ్ యూ టేక్ చందన బ్రదర్స్ కానీ, చెన్నై షాపింగ్ మాల్ కానీ, సో ఇవన్నీ కూడా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారా లేదా? సో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ గుంటూరులోనే ఉందా చెన్నై షాపింగ్ మాల్? అదర్ ప్లేసెస్లో కూడా ఉందా? సో అదర్ ప్లేసెస్లో కూడా వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ గుంటూరులో ఉండేదాన్ని గుంటూరు బ్రాంచ్ అంటాం. ఏమంటాం? ఇక్కడ ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నారో అదర్ ప్లేసెస్లో కూడా అవే యాక్టివిటీస్ చేస్తున్నారు. కానీ ప్రతి చోట సో సేమ్ అవే కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్తో వాళ్ళు డీల్ చేయాలని రూల్ ఏం లేదు. అవునా? సపోజ్ ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్లోకి వెళ్తే మీరు అక్కడ 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఏం చేస్తారు? లెట్ us assume they are doing some జ్యువెలరీ బిజినెస్. ఫస్ట్ ఫ్లోర్లో ఏం చేస్తారమ్మా? జ్యువెలరీ బిజినెస్. సో ఇంకొక ఫ్లోర్లో కిడ్స్ వేర్ అనో లేదా మెన్స్ వేర్ అనో, సో అలా క్లాత్స్కి సంబంధించిన బిజినెస్ అనేది చేస్తారు. ఇంకో ఫ్లోర్కి వెళ్తే అక్కడ మేబీ ఫుట్వేర్ సెగ్మెంట్ ఉండొచ్చు. ఫుట్వేర్ అంటే సో చెప్పల్స్ బిజినెస్ కూడా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. అవునా? అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్తో వాళ్ళు డీల్ చేసినప్పుడు ఆ డిఫరెంట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని మనం ఏమంటాం? డిపార్ట్మెంట్ అంటాం. ఏమంటాం? డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు గుంటూరు బ్రాంచ్లో వాళ్ళు ఒక 3 ప్రొడక్ట్స్తో వాళ్ళు డీల్ చేస్తున్నారు. ఏంటి ఆ 3 ప్రొడక్ట్స్? జ్యువెలరీ,
సో కిడ్స్ వేర్ అలాగే ఫుట్వేర్ అని చెప్పేసి 3 డిపార్ట్మెంట్స్లో వాళ్ళ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, లేదా 3 డిఫరెంట్ ప్రొడక్ట్స్తో వాళ్ళు డీల్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ పర్ఫార్మెన్స్ అంటే ఒక గుంటూరు బ్రాంచ్ నుంచి వాళ్ళకి వచ్చిన పర్ఫార్మెన్స్ ఎంతో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ గుంటూరు బ్రాంచ్కి సంబంధించిన అకౌంట్స్ని వాళ్ళు సెపరేట్గా ప్రిపేర్ చేయాలి, అవునా? మళ్ళీ గుంటూరు బ్రాంచ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ నుంచి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ వాళ్ళు తెలుసుకోవాలి. అర్థమైందా? సో అంటే ఈచ్ అండ్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అనేది ఏంటి, మైన్యూట్ డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకోవడానికి సో మనం డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అనేవి వేస్తాం. ఒక పర్టికులర్ ప్లేస్లో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడానికి బ్రాంచ్ అకౌంట్స్ వేస్తాం. ఓవరాల్ బిజినెస్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడానికి కన్సాలిడేటెడ్గా మనం ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ప్రిపేర్ చేయాలి. అంటే ఓవరాల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి అంటే బ్రాంచ్ వైజ్ ఇన్ఫర్మేషన్ రావాలి. మళ్ళీ ఆ బ్రాంచ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ తెలియాలంటే డిపార్ట్మెంట్ వైజ్ మనం ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒక పర్టికులర్ బ్రాంచ్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా తెలుసుకోవాలన్నా, లేదా ఆ పర్టికులర్ బ్రాంచ్ కింద ఉండే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా తెలుసుకోవాలి, ఒక పర్టికులర్ బ్రాంచ్ కింద ఉండే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ నుంచి వాళ్ళు ఎర్న్ చేసే ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంతో తెలుసుకోవాలి. సార్ ఎందుకు సార్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలి? ఏమవుతుంది తెలుసుకోకపోతే? ఇప్పుడు గుంటూరు బ్రాంచ్ నుంచి ఆ మాల్ నుంచి వాళ్ళకి ఒక ఇయర్లీ ఒక 2 crores ప్రాఫిట్ వస్తుంది అనుకోండి. ఇయర్లీ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 2 crores, అవునా? ఇప్పుడు ఓవరాల్గా గుంటూరు బ్రాంచ్ నుంచి వచ్చే ఓవరాల్ ప్రాఫిట్ తెలియడం ఇంపార్టెంటా, అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఆర్ సెగ్మెంట్ నుంచి వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటా? సో ఓన్లీ ఒక పర్టికులర్ బ్రాంచ్ నుంచి వచ్చే ప్రాఫిట్ ఆర్ లాసే కాదు, ఆ బ్రాంచ్లో వాళ్ళు డీల్ చేసే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏంటి, ఆ ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు ఎర్న్ చేసే ప్రాఫిట్ ఆర్ లాస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి, అవునా? సపోజ్ ఇఫ్ యూ టేక్ మాస్టర్ మైండ్స్లోనే గుంటూరు బ్రాంచ్ తీసుకుంటే, గుంటూరు బ్రాంచ్లో యు ఆర్ హ్యావింగ్ ఫౌండేషన్, యు ఆర్ హ్యావింగ్ సిఏ ఎంటర్, యు ఆర్ హ్యావింగ్ సిఏ ఫైనల్. సో అలాగే సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఎంటర్, సిఎంఏ ఫైనల్, ఈ 3 మొత్తం ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఏ బ్రాంచ్లో? ఇఫ్ యూ టేక్ సమ్ అదర్ బ్రాంచెస్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఫైనల్ కోచింగ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయరు. ఎందుకని? అక్కడ అనేది వర్కౌట్ అవ్వదు. మనం వర్కౌట్ అవ్వకపోవడం అంటే అక్కడ మనం ఆ బ్రాంచెస్ ఆ కోర్సెస్ అక్కడ రన్ చేసిన అక్కడ ప్రాఫిట్స్ రావమ్మా. సో మనం కాస్ట్ ఇంకర్ అయ్యి మనం లాస్ ఇంకర్ అవడమే తప్ప సో అక్కడ ప్రాఫిట్స్ రావు. కాబట్టి జనరల్గా ఏం చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ డిపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది తెలుసుకుంటే మీరు ఏం చేయగలుగుతారు? ఆ ప్రొడక్ట్ని మనం కంటిన్యూ చేయాలా, డిస్కంటిన్యూ చేయాలన్న డెసిషన్ తీసుకోవాలి అంటే మనకేం తెలియాలి? ఒక పర్టికులర్ ప్లేస్లో వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ తెలిస్తే చాలా, ఆ పర్టికులర్ ప్లేస్లో వాళ్ళు డీల్ చేసే డిఫరెంట్ ప్రొడక్ట్స్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా వాళ్ళు తెలుసుకోవాలా. డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా ఏం చేయాలి? తెలుసుకోవాలి. మరి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? డిపార్ట్మెంట్ వైజ్ మనం ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. దేని వైజ్? సో ఓవరాల్ బిజినెస్ ప్రాఫిట్ తెలియాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ పర్ఫార్మెన్స్ తెలియాలి. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ పర్ఫార్మెన్స్ తెలియాలి అంటే ఆ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో మళ్ళీ వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్తో వాళ్ళు డీల్ చేస్తారు. ఆ ఈచ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్నే మనం ఒక డిపార్ట్మెంట్ అంటాం. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిపార్ట్మెంట్? A department is nothing but it is a different which is going to deal with a different kind of product or services of the enterprise. అంటే ఆ ఎంటర్ప్రైజ్ డీల్ చేసే అన్ని ప్రొడక్ట్స్లో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్తో డీల్ చేసేదాన్ని మనం ఏమంటాం? డిపార్ట్మెంట్ అంటాం, అవునా? సో అలాగే ఇప్పుడు విజయవాడ షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ ఏవైతే సెగ్మెంట్స్ ప్రొడక్ట్స్తో వాళ్ళు డీల్ చేస్తున్నారో అక్కడ అవే వాటితో డీల్ చేయాలని రూల్ ఏం లేదు, అవునా? అక్కడ వేటితో డీల్ చేయొచ్చు? అక్కడ సమ్ అదర్ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు సేల్ చేయొచ్చు. సో అక్కడ ఉన్న కస్టమర్స్ యొక్క బిహేవియర్, ఆ కస్టమర్స్ యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు? ఏ ప్రొడక్ట్స్ అనేవి అక్కడ మనం సేల్ చేయాలి ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో వన్స్ ఒక ప్రోడక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ని మనం కంటిన్యూ చేయాలా, డిస్కంటిన్యూ చేయాలనేది తెలుసుకోవాలంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని సేల్ చేయడం ద్వారా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా అనేది వాళ్ళు తెలుసుకోవాలి, అవునా? సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడానికి మనం ప్రిపేర్ చేసేదే డిపార్ట్మెంటల్ అకౌంట్స్. ఒక పర్టికులర్ ప్లేస్లో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ని తెలుసుకోవడానికి మనం ప్రిపేర్ చేసేది బ్రాంచ్ అకౌంట్స్. ఓవరాల్ ఎంటర్ప్రైజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలియాలంటే అన్ని బ్రాంచ్ల ప్రాఫిట్ ఆర్ లాస్ తెలియాలి. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ తెలియాలంటే మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్ మనం ఏం చేయాలి? సో ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైటాన్ అనే కంపెనీ చెప్పా, అవునా? టైటాన్ అనేది ఏంటి? టాటా గ్రూప్లో వన్ ఆఫ్ ది కంపెనీ. ఒక టాటా గ్రూప్ కింద నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, అవునా? ఒక టాటా గ్రూప్ కింద ఉన్న నెంబర్ ఆఫ్ కంపెనీస్లో ఏమేమి ఉంటాయి? టాటా మోటార్స్ అని ఉంటారు. టాటా మోటార్స్ అంటే సో దే ఆర్ గోయింగ్ టు సెల్ ది సో 4 వీలర్స్ ఉన్నాయి కదా, హెవీ వెహికల్స్ అంటే ఆ కమర్షియల్ ట్రక్స్, సో అలాగే ఎలక్ట్రిక్ కార్స్, ఇవన్నీ కూడా డీల్ చేసేది టాటా మోటార్స్. ఈ టాటా మోటార్స్ కంపెనీ అనేది టాటా గ్రూప్లో ఒక పార్ట్, అవునా? అలాగే నెక్స్ట్ టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇట్ ఈస్ ఆల్సో ఏ సో సెపరేట్ కంపెనీ విచ్ ఈస్ డీలింగ్ విత్
డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ డిఫరెంట్ గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి టాటాలో. ఈ టైటాన్ అనే కంపెనీ కూడా టాటా గ్రూప్లో వన్ ఆఫ్ ది కంపెనీ, అవునా? మళ్ళీ టైటాన్ కింద డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. టైటాన్ కింద ఉన్న డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏంటి ఆ రోజు చెప్పాం. సో తనిష్క్ జ్యువెలరీ సెగ్మెంట్తో డీల్ చేస్తుందని చెప్పాం. అలాగే నెక్స్ట్ వాచెస్ సెగ్మెంట్తో డీల్ చేసేది కూడా టైటానే. అలాగే నెక్స్ట్ ఐవేర్ సెగ్మెంట్ అని చెప్పాం, అవునా? అంటే ఒక పర్టికులర్ కంపెనీ కింద వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ను వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు మరి ఈ టైటాన్ కంపెనీ పర్ఫార్మెన్స్ తెలియాలి అంటే సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ కావాలా, ఇండివిజువల్ ప్రొడక్ట్ వాళ్ళ ఇండివిజువల్ ప్రొడక్ట్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా తెలుసుకోవాలా, ఇండివిజువల్ ప్రొడక్ట్ నుంచి వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా తెలుసుకోవాలి, ఓకేనా? ఆ ఇండివిజువల్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్తో ఏదైతే డీల్ చేస్తుందో దాన్నే మనం ఏమంటాం, డిపార్ట్మెంట్ అంటాం. ఏమంటాం? డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంటల్ అకౌంట్స్ యూజ్ చేసి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ది ఒక పర్టికులర్ ఎంటర్ప్రైజా, ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసా. ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అనేవి యూజ్ చేయాలి, ఓకేనా? సరే, ఫస్ట్ మీనింగ్ రాయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిపార్ట్మెంట్? ఏ డిపార్ట్మెంట్ ఈజ్ a department is a different product or service a department is a different product or service with which the enterprise is dealing. It is a different product or service with which the enterprise is dealing. So a business enterprise deals with a number of products or services. మరి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి, ఆ ప్రొడక్ట్ వైజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ ఇది రాసారా, బిజినెస్ ఎక్స్పాన్షన్ కెన్ బీ డన్ ఇన్ 2 ways. వాట్ ఆర్ ద 2 ways ఆఫ్ బిజినెస్ ఎక్స్పాన్షన్? ఎక్స్పాండింగ్ టు different parts of the country or different parts of the globe is called as branch accounting. So through branches we can expand our business. What the branch can do, whether the branch is going to do the similar business or different kind of business what the head office or centralized office is doing. ఒక సెంట్రలైజ్డ్ ఆఫీస్ ఏ బిజినెస్ అయితే చేస్తుందో సో మనం అదర్ ప్లేస్లో కూడా అదే బిజినెస్ చేస్తే వాటిని మనం ఏమంటాం అంటే బ్రాంచెస్ అంటాం, ఓకేనా? ఆ పర్టికులర్ బ్రాంచ్ కింద మళ్ళీ ఏముండొచ్చు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ అంటే ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్తో డీల్ చేసేదాన్ని ఏమంటాం, డిపార్ట్మెంట్ అంటాం. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకోవడం ద్వారా ఒక పర్టికులర్ బ్రాంచ్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ పర్ఫార్మెన్స్ తెలుసుకోవడం ద్వారా ఓవరాల్ సెంట్రలైజ్డ్ ఆఫీస్ ఆర్ హెడ్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది, ఓకేనా? సరే రాయండి. సో అలాగే డీమార్ట్ తీసుకున్నారనుకోండి, డీమార్ట్ అనేది ఒక ప్లేస్లోనే ఉందా, మల్టిపుల్ ప్లేసెస్లో వాళ్ళ బిజినెస్ చేస్తున్నారు. సో మరి డీమార్ట్లో వాళ్ళకు ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ బిజినెస్ డీల్ చేస్తారా, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్తో వాళ్ళు డీల్ చేస్తున్నారు. మరి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ద్వారా వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఆ డిపార్ట్మెంటల్ వైజ్ వాళ్ళ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి, అవునా? అక్కడ ఫుట్వేర్ సెగ్మెంట్ ఉంటుంది. సో ఫుట్వేర్ సెగ్మెంట్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇది లేదు అనుకోవడానికి లేదు. సో అన్ని సెగ్మెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్తో వాళ్ళు ఏం చేస్తారు, డీల్ చేస్తారు. మరి ఏ ప్రొడక్ట్ని వాళ్ళు కంటిన్యూ చేయాలి, ఏ ప్రొడక్ట్ని దాని ద్వారా ప్రాఫిట్ రావట్లేదు డిస్కంటిన్యూ చేయాలని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్ట్ ద్వారా వాళ్ళకి ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుందనేది తెలుసుకోవాలంటే డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్ట్ వైజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ వాళ్ళు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొడక్ట్ వైజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకున్నప్పుడే వాళ్ళు ఏం చేయగలుగుతారు, దేన్ని కంటిన్యూ చేయాలి, దేన్ని డిస్కంటిన్యూ చేయాలి, లేదు దీనివల్ల ఫ్యూచర్లో గ్రోత్ ఉండడానికి ఛాన్స్ ఉందా లేదా, ఆ డెసిషన్స్ అన్ని వాళ్ళు తీసుకోవాలి అంటే ఈ డిపార్ట్మెంటల్ వైజ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రజెంట్ చేసి సో ఆ ప్రొడక్ట్ వైజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఒక డిపార్ట్మెంట్ అంటే ఏమని చెప్తున్నాం, ఒక డిపార్ట్మెంట్ అంటే ఇట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఒక ప్రొడక్ట్ లేదా ఒక పర్టికులర్ సర్వీస్ నుంచి ఒక ఎంటర్ప్రైజ్కి వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవాలి అంటే ఆ ప్రొడక్ట్ వైజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడాన్ని డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అంటాం, ఓకేనా? సరే ఎగ్జాంపుల్ అని ఇక్కడ రాసుకోండి. మీనింగ్ రాసిన తర్వాత, ఇన్ ఏ షాపింగ్ మాల్
డీలింగ్ విత్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ లైక్ ఫుట్వేర్, అలాగే కిడ్స్ వేర్ అని, అలాగే ఫ్యాషనరీ ఐటమ్స్ అని, అలా ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ వాళ్ళు దేంతో అయితే డీల్ చేస్తున్నారో వాటిని ఇక్కడ మనం ఏమంటామమ్మా? డిపార్ట్మెంట్స్ అంటాం. ఏమంటాం? డిపార్ట్మెంట్స్. అండ్ దీస్ డిపార్ట్మెంట్స్ కెన్ బి ఎయిదర్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. డిపెండెంట్ అంటే ఒక డిపార్ట్మెంట్ అనేది ఇంకో డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అవ్వడం అంటే, సో దాని యొక్క అవుట్పుట్టే దీనికి ఇన్పుట్ అవ్వడం, అంతేనా? సపోజ్ ఒక రెడీమేడ్ క్లాత్ ఉందనుకోండి, ఒక షర్ట్ ఆర్ ప్యాంట్ మనం రెడీ చేయాలి అంటే మనకి ఏం కావాలి? రెడీమేడ్ క్లాత్ కావాలి, అవునా? ఇప్పుడు ఒక పర్టికులర్ బిజినెస్లో వాళ్ళు రెడీమేడ్ క్లాత్ సేల్ చేస్తారు, అలాగే దాంతోపాటు షర్ట్స్ అండ్ ప్యాంట్స్ కూడా వాళ్ళు సేల్ చేస్తారు. ఇప్పుడు ఈ రెండు డిపార్ట్మెంట్స్ అయితే, ఈ డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకో డిపార్ట్మెంట్కి ఏమవుతుంది? ఇన్పుట్ అవుతుంది. సో షర్ట్ ఆర్ ప్యాంట్ మనం రెడీ చేయాలి అంటే ఫస్ట్ వాట్ ఈస్ ద రా మెటీరియల్ ఆర్ బేసిక్ ఇన్పుట్? రెడీమేడ్ క్లాత్. ఇప్పుడు ఆ రెడీమేడ్ క్లాత్ అనేది ఇంకో డిపార్ట్మెంట్కి ఏమవుతుందమ్మా? ఇన్పుట్ అవుతుంది. అంటే ఒక డిపార్ట్మెంట్ యొక్క అవుట్పుట్ ఇంకో డిపార్ట్మెంట్కి ఇన్పుట్ అయితే అలాంటి డిపార్ట్మెంట్స్ని ఏమంటాం? డిపెండెంట్ డిపార్ట్మెంట్స్ అంటాం. ఏమంటాం? అలాంటి డిపెండెంట్ డిపార్ట్మెంట్స్ కేసులో దేర్ విల్ బీ సమ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్. డిపెండెంట్ డిపార్ట్మెంట్స్ కేసులో ఏముంటాయి? ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అలాగే ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ అంటే ఈ డిపార్ట్మెంట్ ప్రోడక్ట్కి ఈ డిపార్ట్మెంట్ ప్రోడక్ట్కి అసలు లింకే లేదు. సో దే ఆర్ ఎంటైర్లీ డీలింగ్ విత్ టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రొడక్ట్స్లో ఎక్కడన్నా లింక్ ఉందా? ఫుట్వేర్కి కానీ, కిడ్స్ వేర్కి కానీ, ఫ్యాషనరీ ఐటమ్స్ కానీ ఏమన్నా లింక్ ఉందా? ఒక డిపార్ట్మెంట్ యొక్క ఇన్పుట్ అనేది ఇంకో డిపార్ట్మెంట్కి ఏమన్నా అవుట్పుట్ అవుతుందా? సారీ, ఒక డిపార్ట్మెంట్ అవుట్పుట్ ఏది కూడా ఇంకో డిపార్ట్మెంట్కి ఇన్పుట్ అవ్వకపోతే అలాంటి డిపార్ట్మెంట్స్ని ఏమంటాం? ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్? ఇండిపెండెంట్ అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ ది ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్. సో డైరెక్ట్లీ దే ఆర్ డీలింగ్ విత్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఓకేనా? అలాంటి డిపార్ట్మెంట్స్ని ఏమంటాం? ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ అంటాం. ఈ చాప్టర్ ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం? సో టు డిటర్మైన్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, అవునా? సో ఇన్ దిస్ చాప్టర్ the departmental profit or loss, the department wise profit or loss, the department wise profit or loss is calculated. The department wise profit or loss is calculated by using departmental accounts. సో ఈ డిపార్ట్మెంటల్ అకౌంట్స్ ద్వారా డిపార్ట్మెంట్ వైజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఆ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనం సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. మరి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఎలా వస్తుంది? హౌ కెన్ యూ గెట్ ద ప్రాఫిట్? ప్రాఫిట్ రావాలి అంటే సో వాట్ ఈస్ దట్? ఏ రెండింటి యొక్క డిఫరెన్స్ని మనం కన్సిడర్ చేయాలి. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ యొక్క డిఫరెన్స్ని మనం కన్సిడర్ చేయాలి, అవునా? సో ఆ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ వెన్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ సెపరేట్లీ, దట్ మీన్స్ వీఆర్ సెగ్రిగేటింగ్ ద ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ సెపరేట్లీ, అంతేనా? సో ఓవరాల్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ రావాలి అంటే మీకు వచ్చే టోటల్ ఇన్కమ్స్లో ఏ డిపార్ట్మెంట్ ఏ ప్రొడక్ట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనం సెగ్రిగేట్ చేసి ఏం చేస్తాం? డిపార్ట్మెంట్ వైజ్ ఇన్కమ్స్ని మనం కన్సిడర్ చేయాలి, డిపార్ట్మెంట్ వైజ్ మనం ఎక్స్పెన్సెస్ని మనం కన్సిడర్ చేయాలి. సో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సో ఆ ప్రొడక్ట్ని సేల్ చేయడం ద్వారా వచ్చేది ఎక్స్క్లూజివ్గా ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఇన్కమ్గా మనం తీసుకుంటాం. అలాగే కొన్ని ఇన్కమ్స్ ఉంటాయి ఓన్లీ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఇన్కమ్ కాదు, అది ఆ 3 డిపార్ట్మెంట్స్ని నుంచి వచ్చే ఇన్కమ్ అనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ ఇన్కమ్ని ఒక రీజనబుల్ బేసిస్ ప్రకారం మనం అపోర్షన్ చేయాలి. ఏం చేయాలి? ఆ ఇన్కమ్ని మనం ఒక రీజనబుల్ బేసిస్ ప్రకారం మనం ఏం చేయాలి? అలొకేట్ చేయాలి. సపోజ్ ఒక షాపింగ్ మాలే ఉంది, ఆ షాపింగ్ మాల్ దగ్గర కొంత స్పేస్ ఐడిల్గా ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? వేరే వాళ్ళకి రెంటల్ బేస్ మీద ఇచ్చి రెంటల్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు.
అంటే ఇప్పుడు ఈ రెంటల్ ఇన్కమ్ అనేది ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌కి వచ్చిన ప్రాఫిట్టా? ఈ అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క అన్ని డిపార్ట్మెంట్స్‌కి ఒక పర్టిక్యులర్ రేషియో ప్రకారం మనం అసైన్ చేయాలా? అన్ని డిపార్ట్మెంట్స్‌కి ఒక పర్టిక్యులర్ రేషియో ప్రకారం మనం అలొకేట్ చేయాలి. అవునా? సో, అలా కొన్ని ఇన్కమ్స్ అనేవి ఎక్స్‌క్లూజివ్‌గా ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌కే అలొకేట్ చేసే విధంగా ఉంటాయి. సో, కొన్ని ఇన్కమ్స్ అనేవి ఆ డిపార్ట్మెంట్‌కి అలొకేట్ చేయాలి. కొన్ని ఇన్కమ్స్‌ని ఏం చేయాలి? అలొకేట్ చేయాలా? అపోర్షన్‌మెంట్ చేయాలా? అపోర్షన్‌మెంట్ చేయాలి. అలొకేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? దట్ ఇన్కమ్ ఈస్ ఎక్స్‌క్లూజివ్‌లీ రిలేటెడ్ టు దట్ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ అయితే దెన్ ఇట్ ఈస్ అలొకేటెడ్ టు దట్ డిపార్ట్మెంట్. అపోర్షన్‌మెంట్ అంటే that income is not exclusively related to any particular department. In that case, what we have to do? We have to make an apportionment of such incomes to all the departments on a reasonable basis. ఏ బేసిస్‌లో? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌పెన్సెస్ కేస్‌లో కూడా తీసుకోండి. ఎక్స్‌పెన్సెస్‌లో అయితే అదే విధంగా ఏం చేయాలి? ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌కి డైరెక్ట్‌లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్‌పెన్స్ అయితే ఏం చేయాలి? ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌కి మనం అలొకేట్ చేయాలి. కానీ కొన్ని ఎక్స్‌పెన్సెస్ అనేవి ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ కోసం మనం స్పెండ్ చేసేవి కాదు. అన్ని డిపార్ట్మెంట్స్‌కి కామన్‌గా మనం స్పెండ్ చేసేవి. అలాంటి ఎక్స్‌పెన్సెస్‌ని ఏం చేయాలి? అలొకేట్ చేయాలా? అపోర్షన్‌మెంట్ చేయాలా? అపోర్షన్‌మెంట్ చేయాలి. ఆ అపోర్షన్‌మెంట్ చేయడానికి కొన్ని రీజనబుల్ బేసెస్ అనేవి మనం తీసుకోవాలి. సపోజ్ ఒక షాపింగ్ మాల్ కేస్‌లో 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ 3 ఫ్లోర్స్‌లో వాళ్ళు 3 డిఫరెంట్ ప్రొడక్ట్స్‌తో వాళ్ళు డీల్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్, సెకండ్ ఫ్లోర్‌లో ఒక పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ థర్డ్ ఫ్లోర్‌లో ఒక పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్‌తో వాళ్ళు డీల్ చేస్తున్నారు. కానీ ఓవరాల్ బిల్డింగ్‌కి సెంట్రలైజ్డ్ ఆఫీస్ రెంట్ 1,20,000 పే చేస్తుంది. ఎంత పే చేస్తుంది? ఇప్పుడు ఈ రెంట్ అనే ఎక్స్‌పెండిచర్ ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ కోసం స్పెండ్ చేసిన ఎక్స్‌పెండిచరా? 3 డిపార్ట్మెంట్స్‌కి స్పెండ్ చేసిన ఎక్స్‌పెండిచరా? మరి అలాంటప్పుడు ఒక రెంట్ అనే ఎక్స్‌పెండిచర్‌ని మనం ఈ 3 డిపార్ట్మెంట్స్‌కి ఏ రీజనబుల్ బేస్ ప్రకారం మనం అలొకేట్ చేయాలి? ఈక్వలా? ఈక్వలా? ఏ ప్రపోర్షను? ఆ! అదే ఏ ప్రపోర్షన్‌లో అపోర్షన్‌మెంట్ చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌లో జ్యువెల్లరీ సెగ్మెంట్, సెకండ్ ఫ్లోర్‌లో ఇంకో పర్టిక్యులర్ సెగ్మెంట్ కిడ్స్ వేర్, అలాగే ఫుట్‌వేర్ అని చెప్పేసి 3 ప్రొడక్ట్స్‌తో డీల్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఏ ప్రొడక్ట్ ఈ టోటల్‌గా మనం పే చేసిన రెంటల్ ఎక్స్‌పెండిచర్ అనేది ఏ డిపార్ట్మెంట్‌కి ఏ రేషియో ప్రకారం స్ప్లిట్ చేయాలి? గోల్డ్ అనేవి హై వాల్యూ ఐటెమ్స్ కాబట్టి దానికి ఎక్కువ రెంట్ అసైన్ చేయాలా? ఆ! ఈక్వల్. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లోర్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఫ్లోర్ స్పేస్ ఆక్యుపైడ్ అంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఎక్కువ స్పేస్ ఉంది. సెకండ్ ఫ్లోర్‌లో మనం యూజ్ చేసే స్పేస్ చాలా తక్కువే ఉంది. అలాగే థర్డ్ ఫ్లోర్‌లో యూజ్ చేసే స్పేస్ ఇంకొంచెం తక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి? బేస్డ్ ఆన్ ద ఫ్లోర్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వి హావ్ టు మేక్ ద అపోర్షన్‌మెంట్ ఆఫ్ రెంట్ అమ్మ. ఓకేనా? అలాగే ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో ఎంప్లాయీస్‌ని మనం రిక్రూట్ చేసుకున్నాం. వీళ్ళకి సాలరీలు పే చేయాలా లేదా? సో, ఏ పర్టిక్యులర్ ఎంప్లాయీని కూడా ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ కోసం మనం తీసుకోలా. సో, మనకెక్కడ వాళ్ళ సర్వీసెస్ అవసరం అనుకుంటే అక్కడికి మనం షిఫ్ట్ చేస్తా ఉంటాం. సపోజ్ ఒక షాపింగ్ మాల్‌కెళ్ళినప్పుడు కింద ఫ్లోర్‌లో ఉన్న ఒక ఎంప్లాయీని ఏం చెప్తాం? ఆ పైన ఎవరు లేరు ఎళ్లి పైన చూసుకోమని చెప్తాం. అవునా? అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ఎంప్లాయీ ఓన్లీ ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ కోసమే తీసుకున్న ఎంప్లాయీయా? సో, వీళ్ళందరికీ పే చేసే సాలరీ అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్‌కి ఒక పర్టిక్యులర్ రేషియో ప్రకారం మనం అపోర్షన్‌మెంట్ చేయాలి. ఓన్లీ ఒక ఎంప్లాయీని ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ కోసమే తీసుకుంటే, ఆ ఎంప్లాయీకి పే చేసే సాలరీని ఏం చేయాలి? ఓన్లీ ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ యొక్క ఎక్స్‌పెన్స్ కాలమ్‌లోనే మనం కన్సిడర్ చేయాలి. అవునా? అలా కాకుండా ఎంప్లాయీకి పే చేసే సాలరీ బట్ ఏ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ కోసం ఆ ఎంప్లాయీని మనం తీసుకున్నాం అనేది తెలియనప్పుడు జనరల్‌గా ఏం చేస్తాం? ఆ టోటల్ సాలరీ ఇచ్చాడు మీకు. టోటల్ సాలరీ అని చెప్పేసి ఒక 1,20,000 ఇచ్చారు. అందులో ఈ టోటల్ సాలరీ ఒక 10 మెంబర్స్‌కి పే చేసే సాలరీ. ఎంతమంది మెంబర్స్‌కి? 10 మెంబర్స్. 10 ఎంప్లాయీస్‌కి పే చేసే సాలరీ 1 మంత్‌లో ఎంతమ్మా? 1,20,000. ఇప్పుడు ఈ 10 మెంబర్స్‌కి పే చేసే సాలరీ ఈ 10 మెంబర్స్ ఏం చేస్తున్నారు? ఒక 4 మెంబర్స్ ఏమో డిపార్ట్మెంట్ ఏలో చేస్తున్నారు. ఒక 4 మెంబర్స్ ఏమో డిపార్ట్మెంట్ బిలో చేస్తున్నారు. ఇంకో 2 మెంబర్స్ ఏమో డిపార్ట్మెంట్ సిలో చేస్తున్నారు. ఇప్పుడు ఈ టోటల్ ఎంప్లాయీకి పే చేసిన సాలరీని 3 డిపార్ట్మెంట్స్‌కి ఈక్వల్‌గా స్ప్లిట్ చేయాలా? నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రేషియో ప్రకారం స్ప్లిట్ చేయాలా? నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రేషియో ప్రకారం స్ప్లిట్ చేయాలి. అంటే వాట్ ఈస్ ద రేషియో? 4:4:2. సో, ఇన్ దట్ రేషియో వి ఆర్ గోయింగ్ టు అలొకేట్ ద సాలరీ ఎక్స్‌పెన్స్ టు ద డిపార్ట్మెంట్స్. ఓకేనా? అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ ఉందనుకోండి. ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఓన్లీ ప్రతి ఫ్లోర్‌కి ఒక మీటర్ ఉంటే, ఆ మీటర్ రీడింగ్‌ని బట్టి వచ్చిన బిల్‌ని ఏం చేయాలి? ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ యొక్క కాస్ట్‌గా మనం స్ప్లిట్ చేయాలి. అవునా? కానీ 3 ఫ్లోర్‌కి కలిపి ఒకే మీటర్ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు ఒక రీజనబుల్ బేసిస్ అని చెప్పాడు. రీజనబుల్ బేసిస్ అంటే ఏ ఫ్లోర్‌కి మనం ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తున్నాం అనేది మీరే ఒక ఇంటర్ప్రిటేషన్ చేయగలిగితే మీరేం చేయాలి? ఆ రీజనబుల్ రేషియో ప్రకారం మీరు అపోర్షన్‌మెంట్ చేయాలి. ఆ రీజనబుల్ రేషియో అనేది మీరు అపోర్షన్‌మెంట్ చేయలేని ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి జనరల్ పి అండ్ ఎల్ అకౌంట్‌కెళ్ళిపోతాయి. ఎక్కడికెళ్ళిపోతాయి? జనరల్ పి అండ్ ఎల్ అకౌంట్ అంటే దోస్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్‌పెన్సెస్ విచ్ ఆర్ ఇంకర్డ్ ఫర్
ద వేరియస్ డిపార్ట్మెంట్స్ బట్ దే కెనాట్ బి అపోర్షన్డ్ ఆన్ ఏ రీజనబుల్ బేసిస్. అలా మనం అన్ని డిపార్ట్మెంట్స్కి ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఒక రీజనబుల్ రేషియోలో మనం అపోర్షన్మెంట్ చేయలేని కేసులో అలాంటి ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ని మనం ఎక్కడ రాసుకోవాలి? జనరల్ P&L అకౌంట్లో రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలి? సో సపోజ్ ఇఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఈజ్ హ్యావింగ్ 3 డిపార్ట్మెంట్స్ అనుకోండి. ఎన్ని డిపార్ట్మెంట్స్? ఇప్పుడు ఆ 3 డిపార్ట్మెంట్స్కి మనం ఏం చేయాలి? సెపరేట్గా ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అవునా? సెపరేట్ ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయడం అంటే సో మీరు నార్మల్గా ప్రిపేర్ చేసే ట్రేడింగ్ అండ్ P&Lని ఇక్కడ కాలమ్నార్ ఫార్మాట్లో 3 డిపార్ట్మెంట్స్కి మనం సెపరేట్గా ట్రేడింగ్ అండ్ P&L క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఇయర్ బిగినింగ్లో ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది. అందులో డిపార్ట్మెంట్ ఏ స్టాక్ ఎంత, బి స్టాక్ ఎంత, డిపార్ట్మెంట్ సి స్టాక్ ఎంతో క్వశ్చన్లో మనకు చెప్తాడు. క్వశ్చన్లో పర్చేజెస్ ఎంతో చెప్తాడు. ఏ డిపార్ట్మెంట్ పర్చేజెస్ ఎంతో చెప్తాడు. అలాగే క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటాడు. ఏమంటాడు? ఇది ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి సెపరేట్గా ఇవ్వచ్చు, బట్ ఓవరాల్ క్యారేజ్ ఇన్వర్డ్స్ అని చెప్పేసి ఇవ్వచ్చు. క్యారేజ్ ఇన్వర్డ్స్ అనేది ఎప్పుడు ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్? పర్చేజ్ చేసినప్పుడు ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్. కాబట్టి ద క్యారేజ్ ఇన్వర్డ్ ఎక్స్పెండిచర్ ఈజ్ టు బి అపోర్షన్ టు దీస్ 3 డిపార్ట్మెంట్స్ ఇన్ వాట్ రేషియో? పర్చేజెస్ రేషియో. ఏ రేషియోలో? పర్చేజెస్ రేషియోలో మనం క్యారేజ్ ఇన్వర్డ్స్ అనే ఎక్స్పెండిచర్ ఏం చేయాలి? ఈ 3 డిపార్ట్మెంట్స్కి మనం అలొకేట్ చేయాలి. ఓకేనా? సో అపోర్షన్మెంట్ చేయాలి. సో ఆన్ వాట్ బేసిస్ వీఆర్ గోయింగ్ టు అపోర్షన్ ద ఎక్స్పెన్సెస్ అంటే క్వశ్చన్లో వాడు ఏదన్నా మెన్షన్ చేస్తే ఈ రేషియో ప్రకారం మీరు అపోర్షన్మెంట్ చేయండి అంటే ఏం చేయాలి? వాడిచ్చిన రేషియోనే తీసుకోవాలి. అంతేగాని మన అజంప్షన్ తీసుకోకూడదు. అజంప్షన్ ఎప్పుడు తీసుకోవాలి? వెన్ దెర్ ఈస్ నో రీజనబుల్ బేసిస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ దెన్ వీ హ్యావ్ టు అలొకేట్ దట్ ఎక్స్పెండిచర్ ఆర్ దట్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ ది రీజనబుల్ బేసిస్. రీజనబుల్ బేసిస్ అంటే ఆ ఎక్స్పెండిచర్ అనేది నువ్వు దేనికి వల్ల ఎరైజ్ అవుతావు. ఈ క్యారేజ్ ఇన్వర్డ్స్ అనే ఎక్స్పెండిచర్ దేనికి ఎరైజ్ అవుతుందమ్మా? ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ ఓన్లీనా? సో ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఏ పర్చేస్ 1 lakh ఉన్నాయి, డిపార్ట్మెంట్ బి పర్చేస్ 1,50,000 ఉన్నాయి, డిపార్ట్మెంట్ సి పర్చేజెస్ 2 lakhs ఉన్నాయి. అవునా? ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ పర్చేస్ ఇచ్చినప్పుడు బట్ టోటల్ క్యారేజ్ ఇన్వర్డ్ ఎక్స్పెండిచర్ ఈస్ గివెన్ యాజ్ 50,000. ఇప్పుడు ఈ 50,000 ఏ రేషియోలో అపోర్షన్ చేయాలి? ఇది ఒక డిపార్ట్మెంట్ కోసం స్పెండ్ చేసిందా? అన్ని డిపార్ట్మెంట్స్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మనం ఇంకరైనా ఎక్స్పెండిచర్ అది. అన్ని డిపార్ట్మెంట్స్ గూడ్స్ కొనడానికి మనం ఇంకరైనా ఎక్స్పెండిచర్ అది. నౌ దిస్ 50,000 ఎక్స్పెండిచర్ ఈస్ టు బి అపోర్షన్ టు డిపార్ట్మెంట్ ఏ, బి అండ్ సి ఇన్ వాట్ రేషియో? సో ఇట్ ఈస్ 1 lakh is to 1,50,000 is to 2 lakhs అని చెప్పేసి రాస్తాం. అంటే 100 is to 150 is to 10 is to 15 is to 20 అనా? అంటే సింపుల్గా చెప్పాలంటే 2 is to 3 is to 4 ఇట్ ఈస్ ద రేషియో ఇన్ విచ్ వీఆర్ గోయింగ్ టు అపోర్షన్ ద టోటల్ క్యారేజ్ ఇన్వర్డ్స్ ఎక్స్పెండిచర్ టు దీస్ 3 డిపార్ట్మెంట్స్. ఓకేనా? అలాగే నెక్స్ట్ సేల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ యొక్క ప్రొడక్ట్ని సో మనం ఎంత సేల్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ సేల్స్ వాడు క్వశ్చన్లో ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా? అలాగే ఇంకొన్ని అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. రెంట్ ఉంటుంది. ఏంటి? రెంట్ ఈజ్ అపోర్షన్ టు ద డిపార్ట్మెంట్స్ ఆన్ వాట్ బేసిస్ అమ్మా? క్వశ్చన్లో ఏమన్నా రీజనబుల్ బేసిస్ వాడే ఇస్తే రెంట్ని 1:2:2 రేషియోలో అపోర్షన్ చేయండి అని వాడు చెప్తే నీ అజంప్షన్తో పని లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ రేషియో ప్రకారమే స్ప్లిట్ చేయాలి. కానీ అలా ఇవ్వకుండా ఫ్లోర్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఈచ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పుడు రెంట్ని ఏ రేషియోలో అపోర్షన్ చేయాలి? ద ఫ్లోర్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ టు అలొకేట్ ద రెంటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా? నెక్స్ట్ శాలరీ అనేది ఎంప్లాయీకి పే చేసేదేనా? అలాంటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇస్తే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రేషియో ప్రకారం మనం స్ప్లిట్ చేయాలి. అలా ఏమీ ఇవ్వనప్పుడు ఇంకా మీ అజంప్షన్ తీసుకోవాలి. ఓకేనా? వాట్ ఈస్ ద రీజనబుల్ బేసిస్ అంటే సో ఇప్పుడు ఎంప్లాయీ సర్వీసెస్ అన్ని 3 డిపార్ట్మెంట్స్కి మనం ఈక్వల్గా సో యూస్ చేసుకుంటున్నాం అని అజంప్షన్ తీసుకున్నప్పుడు టోటల్ శాలరీని ఏం చేయాలి? 3 డిపార్ట్మెంట్స్కి మనం ఈక్వల్గా స్ప్లిట్ చేయాలి. ఓకేనా? సో ఇన్ ద క్వశ్చన్ దే విల్ గివ్ యూ ద రీజనబుల్ బేసిస్ ఫర్ అపోర్షన్మెంట్. ఇఫ్ ద రీజనబుల్ బేసిస్ ఫర్ అపోర్షన్మెంట్ అన్నా ఇవ్వాలి, లేదా ఈ రేషియోలో అపోర్షన్ చేయండి అన్నా వాడు క్వశ్చన్లో చెప్పాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్తాడు. ఓకేనా? అలాగే నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఒక 1,20,000 ఇచ్చాడు. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ని ఈ 3 డిపార్ట్మెంట్స్కి ఏ రేషియోలో స్ప్లిట్ చేయాలి? అడ్వర్టైజ్మెంట్ అనే ఎక్స్పెండిచర్ దేనివల్ల ఎరేజ్ అవుతుంది? గూడ్స్ని సేల్ చేయడానికి మనం ఇంకా ఏ ఎక్స్పెండిచర్ అయినా అడ్వర్టైజ్మెంట్ అంటే సో దేర్ బై ద అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఈజ్ టు బి అపోర్షన్డ్ ఇన్ వాట్ రేషియో? సేల్స్ మేడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఇన్ దట్ రేషియో వీ హ్యావ్ టు అపోర్షన్ ది అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్. ఓకేనా? నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. టోటల్ బ్యాడ్ డెట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ బ్యాడ్ డెట్స్ అనేవి డిపార్ట్మెంట్ ఏలో ఉన్న డేటాస్ నుంచి రావాల్సిన అమౌంట్స్ ఉన్న బ్యాడ్ డెట్స్ అయి ఉంటాయి. బి ఉంటుంది, సి ఉంటుంది. ఈ 3 డిపార్ట్మెంట్స్లో క్రెడిట్ సేల్స్ జరిగి ఉంటాయా లేదా? బ్యాడ్ డెట్ ఈజ్ ఏ లాస్ విచ్ ఈజ్ అరైజింగ్ డ్యూ టు క్రెడిట్ సేల్స్ మేడ్ బై ది ఎంటర్ప్రైజ్. అవునా? ఈ క్రెడిట్ సేల్స్ అనేవి ఎవరు చేసి ఉంటారు? ఒకవేళ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ చేసిన క్రెడిట్ సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే
ఆ క్రెడిట్ సేల్స్ ఇన్ఫర్మేషన్ రేషియో ప్రకారం ఏం చేయాలి, ఈ బ్యాడ్ డెట్ అనే లాస్ని మనం రైట్ ఆఫ్ చేయాలి. సార్ క్రెడిట్ సేల్స్ ఇన్ఫర్మేషన్ లేదు సార్, అప్పుడు టోటల్ సేల్స్ రేషియో ప్రకారమే ఏం చేయాలి, బ్యాడ్ డెట్ అనే లాస్ని మనం రైట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అలాగే ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ పవర్ బిల్. పవర్ బిల్లు ఒక డిపార్ట్మెంట్ కోసం స్పెండ్ చేసిందా, 3 డిపార్ట్మెంట్స్ కోసం స్పెండ్ చేసిందా. సో అలాంటి కేసులో క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎంతో ఇస్తాడు. డిపార్ట్మెంట్ ఏ 200 కిలో వాట్స్ స్పెండ్ చేశారని చెప్తాడు. డిపార్ట్మెంట్ బి ఒక 350 కిలో వాట్స్ ఆఫ్ పవర్ కన్జంప్షన్ చేశారని చెప్తాడు. అలా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కన్జంప్షన్ చేసిన సో యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ఎన్నో చెప్తాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఈ టోటల్ ఎక్స్పెన్స్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ని మనం 3 డిపార్ట్మెంట్స్కి మనం ఏం చేయాలమ్మా, ఎలకేట్ చేయాలి. ఓకేనా. అలా క్వశ్చన్లో రీజనబుల్ బేసిస్ ఇస్తే ఏం చేయాలి, క్వశ్చన్లో ఒక బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్ వాడు ఇస్తే ఏం చేయాలి, ఆ బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్ని యూజ్ చేసి మనం ఆ టోటల్ ఎక్స్పెన్సెస్ని ఏం చేయాలి, 3 డిపార్ట్మెంట్స్కి మనం అపోర్షన్మెంట్ చేయాలి. కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఓన్లీ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ కోసమే స్పెండ్ చేసిన ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వాటిని అపోర్షన్ చేయాలా, అలకేట్ చేయాలి, అలకేట్ చేయాలి. వాటిని అపోర్షన్మెంట్ చేయకూడదు. అపోర్షన్మెంట్కి అలకేషన్కి డిఫరెన్స్ ఏంటి, జనరల్గా అలకేషన్ అంటే ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్కి మనం ఆ అమౌంట్ అనేది అలకేట్ చేస్తాం. అపోర్షన్మెంట్ అంటే స్ప్లిట్ చేయాలి. టోటల్ ఎక్స్పెండిచర్ని మనం వేరియస్ డిపార్ట్మెంట్స్కి ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. సో ఒక రీజనబుల్ బేస్ అనేది క్వశ్చన్లో వాడు ఇచ్చినప్పుడు ఆ బేస్ మనం తీసుకోవాలి. ఏ రీజనబుల్ బేస్ ఇవ్వనప్పుడు, ఒక పర్టికులర్ ప్రపోర్షన్ వాడు క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఆ ప్రపోర్షన్ మనం తీసుకోవాలి. వాడు ఏ ప్రపోర్షన్ ఇవ్వనప్పుడు రీజనబుల్ బేసిస్ తీసుకోవాలి. ఏంటి రీజనబుల్ బేసిస్ అంటే, ఇప్పుడు మనం చెప్పినట్టు క్యారేజ్ ఇన్వర్ట్స్ అనేది దేనికి ఇంకా అయ్యే ఎక్స్పెండిచర్. సో కాబట్టి పర్చేజెస్ ఏ రేషియోలో ఉంటాయి ఆ రేషియో ప్రకారం ఏం చేయాలి, క్యారేజ్ ఇన్వర్ట్స్ అనే ఎక్స్పెండిచర్ని మనం అలకేట్ చేయాలి. ఓకేనా. అలా రీజనబుల్ బేసిస్ అనేది ఇస్తే ఇచ్చిన దాన్ని బట్టి ఫాలో అవ్వాలి, ఇవ్వనప్పుడు రీజనబుల్ బేసిస్ అనేది మనం తీసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ మోడల్ మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, అలకేషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ టు ది డిపార్ట్మెంట్స్. ఇన్కమ్స్ని ఎక్స్పెన్సెస్ని ఏం చేయాలి, ఇన్కమ్స్ని ఎక్స్పెన్సెస్ని ఏం చేయాలి, ఏ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ని ఆ డిపార్ట్మెంట్కి, ఏ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ని ఆ డిపార్ట్మెంట్కి మనం ఏం చేయాలి, సో అలకేట్ చేయాలి. దీన్ని ఎందుకు అలకేట్ చేయాలి, ఏ డిపార్ట్మెంట్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత వస్తుందో తెలుసుకోవాలంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్కమ్స్ని, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క ఎక్స్పెన్సెస్ని మనం ఐడెంటిఫై చేసి వాటి ద్వారా ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవాలి. సార్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది, దే కెన్ ఏబుల్ టు నో సో విచ్ డిపార్ట్మెంట్ ఈస్ టు బి కంటిన్యూడ్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ విచ్ డిపార్ట్మెంట్ ఈస్ టు బి డిస్కంటిన్యూడ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఏ డిపార్ట్మెంట్ అయితే ప్రాఫిట్లో రన్ అవుతుందో దాన్ని ఏం చేస్తారు, కంటిన్యూ చేస్తారు. ఒకవేళ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ లాస్లో రన్ అవుతుంది అన్నప్పుడు దానికి రీజన్స్ ఏంటో అనలైజ్ చేస్తారు. సో మేబీ ఈ పర్టికులర్ ఇయర్లోనే అది లాస్లో వచ్చిందా, లేదా ఫర్దర్ ఫ్యూచర్లో కూడా అది లాస్లో రన్ అవ్వడానికి ఛాన్స్ ఉందా. ఒకవేళ ఈ ఇయర్లోనే ఆ లాస్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్స్లో ఆ లాస్ ఉండదు, దీంట్లో మనకి గ్రోత్ ఉంటుంది అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. లేదు ఎన్నాళ్ళు కంటిన్యూ అయినా ఆ లాస్ కంటిన్యూ అవుతుంది అని అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ని ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. అంటే ఇప్పుడు నీకు ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలియడం ఇంపార్టెంటా, ఆ పర్టికులర్ బిజినెస్లో మనం చేసే డిఫరెంట్ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ నుంచి వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ దగ్గర 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఏ బీసీ, ఓవరాల్ ప్రాఫిట్ 500 crores వచ్చింది. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత, అందులో డిపార్ట్మెంట్ సి నుంచి 400 crores వచ్చింది, డిపార్ట్మెంట్ బి నుంచి 200 crores ప్రాఫిట్ వచ్చింది, కానీ డిపార్ట్మెంట్ ఏ నుంచి 100 crores లాస్ వచ్చింది. అవునా. సో ఇప్పుడు ఓవరాల్గా ప్రాఫిట్ చూస్తే ఏమనుకుంటారు, మన బిజినెస్ బాగుందనుకుంటాం, కానీ మన బిజినెస్ బాగుండడం వేరు, మన బిజినెస్లో మనం డీల్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ మీద ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుందా అనేది కూడా ఏం చేయాలి, తెలుసుకోవాలి. సో అంటే ఇప్పుడు మీ బిజినెస్లో ప్రాఫిట్స్ ఇంకా పెరగాలంటే ఏం చేయాలి, మీ బిజినెస్లో ప్రాఫిట్స్ ఇంకా పెరగాలంటే ఏం చేయాలి, ఈ డిపార్ట్మెంట్ ఏ కోసం స్పెండ్ చేసిన అమౌంట్ తీసుకెళ్ళి రెండింటి మీద స్పెండ్ చేస్తే ప్రాఫిట్స్ ఇంకా పెరుగుతాయా లేదా. ఎప్పుడైతే ఇది లాస్ మేకింగ్ డిపార్ట్మెంట్గా ఉందో ఆ లాస్ మేకింగ్ డిపార్ట్మెంట్ మీద మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వల్ల మనకి లాస్ వస్తుంది తప్పితే ప్రాఫిట్ రావట్లా. అలాంటప్పుడు దాని మీద స్పెండ్ చేసిన అమౌంట్ని వీటికి షిఫ్ట్ చేస్తే ఏమవుతుందమ్మా, సో ఇక్కడ మనకి ఇంకా ప్రాఫిట్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అవునా. సో అంటే ఇప్పుడు నీకు తెలుసుకోవాల్సింది ఓవరాల్ ప్రాఫిట్ ఇంపార్టెంటా, సో ఇండివిజువల్ ప్రొడక్ట్ ఆర్ లాస్ సర్వీస్ వల్ల వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఇంపార్టెంటా. సో ఓవరాల్ ప్రాఫిట్ అనేది ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఇండివిజువల్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ నుంచి ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుందనేది తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ ఇండివిజువల్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడానికే ఆ డిపార్ట్మెంట్ వైజ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, బ్రాంచ్ వైజ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. బ్రాంచ్ వైజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక బ్రాంచ్ అంటే ఇట్ ఈస్ ఏ పర్టికులర్ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ద సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ కండక్టెడ్ బై ది హెడ్ ఆఫీస్. ఓకేనా. ఒక హెడ్ ఆఫీస్ చేసే సిమిలర్ యాక్టివిటీసే సో వేరే ప్లేస్లో మనం చేస్తే వాటిని ఏమంటాం, బ్రాంచ్ అంటాం. ఇప్పుడు ఆ పర్టికులర్ బ్రాంచ్ కింద మళ్ళీ ఏముండొచ్చు, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఉండొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ యొక్క
ప్రాఫిట్ ఆర్ లాస్ని మనం తెలుసుకోవడానికి ఏం చేయాలి, మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్ అకౌంట్స్ అనేవి మనం ప్రిపేర్ చేయాలి. ఆ డిపార్ట్మెంటల్ వైజ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి డిపార్ట్మెంటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని యూజ్ చేసి ఫ్యూచర్లో మనం కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. అంటే ఇది డెసిషన్ మేకింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది. ఏది యూజర్స్కి చెప్పాలి అంటే నీకు వచ్చిన ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంతో చెప్తే చాలు. కానీ ఓవరాల్గా అవుట్ సైడర్ ఏం చూస్తాడంటే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా చూస్తాడు. కానీ నీ బిజినెస్లో ప్రాఫిట్ని నువ్వు ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలి అంటే నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్స్ కొన్ని ఉంటాయి. ఆ డెసిషన్స్ మనం తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ వేటి వల్ల వచ్చింది అనేది ఇంకా డీటెయిల్డ్గా మనం తెలుసుకోవాలి. ఆ డీటెయిల్డ్ అనాలిసిస్ చేయడానికి డిపార్ట్మెంటల్ వైజ్ అకౌంట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకేనా. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది చాప్టర్? ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్? అకౌంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ చాప్టర్లో నేర్చుకున్నారు కదా. An insurance is a contract whereby one party called the insurer agrees to provide the financial protection or actual reimbursement of loss to the insured or the policy holder on payment of a certain sum of money called as premium అని చెప్పాం. సో అంటే ఒక ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్లో ఎంతమంది పార్టీస్ ఉంటారమ్మా? ఎవర్ ఆర్ 2 parties? So there are 2 parties in case of an insurance contracts. Who are the 2 parties అంటే one is insurer and another one is insured. One is the insurer and another party is the insured. So in case of insurer, how to account for the transactions and all and how to prepare their financial statements is already covered in your accounts of insurance companies అనే చాప్టర్లో మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నాం? ఇన్సూరెన్స్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం అక్కడ? అకౌంటింగ్ నేర్చుకున్నాం. అకౌంటింగ్ అంటే వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని వాళ్ళ బుక్స్లో ఎలా అకౌంట్ ఫర్ చేయాలి. క్లెయిమ్స్ ఉందనుకోండి, క్లెయిమ్స్కి ఎంట్రీస్ ఎలా రాయాలనేది మనం డిస్కస్ చేసామా లేదా? క్లెయిమ్స్ ఇంటిమేట్ చేసినప్పుడా, అడ్మిట్ చేసినప్పుడా, పే చేసినప్పుడా? ఇంటిమేట్ చేసినప్పుడు ప్రుడెన్స్ కాన్సెప్ట్ అప్లై చేసి వాళ్ళ బుక్స్లో ఎక్స్పెన్స్ రికార్డ్ చేయాలని చెప్పాం. అలాగే ప్రీమియం అనే ఇన్కమ్ని ఎలా రికార్డ్ చేయాలి, దాంట్లో ప్రీమియంకి మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ ఏంటి, రియా యాడ్ చేయాలి, రిక్ లెస్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ఇన్సూరర్ వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసేటప్పుడు సో ఎలా ప్రొవైడ్ చేయాలనేదే అకౌంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ చాప్టర్లో నేర్చుకున్నాం. అంటే ఆ చాప్టర్ అంతా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకుంది? ఇన్సూరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నారు. ఓకేనా. నెక్స్ట్, సో ఆ 2 parties ఒక పార్టీ ఎవరమ్మా? ఇన్సూరర్. అనదర్ పార్టీ ఎవరమ్మా? ఇన్సూర్డ్. మరి ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది ఏంటి? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? సో ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు సీ ద కంప్యూటేషన్. ఏం చూస్తాం? ఏం కంప్యూటేషన్ చేయాలి? క్లెయిమ్ అమౌంట్ కంప్యూటేషన్ చేయాలి. అవునా? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? అదేం సార్, క్లెయిమ్ ఇచ్చేది ఇన్సూరెన్స్ కంపెనీ కదా. క్లెయిమ్ ఇచ్చేది ఇన్సూరెన్స్ కంపెనీయా? ఎవరు క్లెయిమ్ కంప్యూటేషన్ చేసేది యాక్చువల్గా? సో క్లెయిమ్ అడ్మిట్ చేసేది ఇన్సూరెన్స్ కంపెనీయే. కానీ వాళ్ళు అడ్మిట్ చేయాలంటే ముందు నువ్వు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. నీకు ఎంత లాస్ అయిందో వాడికి తెలిసిద్దా, నీకు తెలిసిద్దా? సో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాడేమో ఎస్టిమేట్ చేయడు కదా, వాడేమో ఆస్ట్రాలజర్ కాదుగా. సో పలానా ప్రిమిసెస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇంత వాల్యూ ఆఫ్ లాస్ వాళ్ళు, ఇంత వాల్యూ ఆఫ్ స్టాక్ వాళ్ళు లాస్ అయ్యారని వాడికి తెలియదు. అవునా? సో ఫస్ట్ నువ్వేం చేయాలి, నీకు ఎంత లాస్ అయింది అనేది నువ్వు ఎంత లాస్ అయింది అంత అమౌంట్ నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. అందుకనే మనం క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ అని చెప్పాం. గుర్తుందా? క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ అంటే అయ్యా నాకు ఎంత లాస్ అయిందని చెప్పేసి ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి. ఎవరు ఇంటిమేట్ చేయాలి? పాలసీ హోల్డర్ ఇంటిమేట్ చేయాలి. పాలసీ హోల్డర్ ఇంటిమేట్ చేస్తే ఇచ్చేస్తారా? ఎవరు? సో వాళ్ళు దాని తర్వాత సర్వే చేసి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది వాళ్ళు తర్వాత డిసైడ్ చేస్తారు. కానీ ఫస్ట్ నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీని అడగాలి అంటే అసలు ఆ క్లెయిమ్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని తెలుసుకోవాలా లేదా? సో నువ్వు ఎలా పడితే అలా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసిన వాళ్ళు ఎవరు? అవునా? కాబట్టి ముందే మనం ఏం చేయాలి, సో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మనం క్లెయిమ్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలుసుకొని ఆ క్లెయిమ్ అమౌంట్ మనం ఎవరిని అడుగుతాం? ఇన్సూరెన్స్ కంపెనీని అడుగుతాం. ఆ ఇన్సూరెన్స్ కంపెనీని మీరు అడిగిన క్లెయిమ్ అమౌంట్ వాళ్ళు ఏం చేస్తారు? సో వన్స్ ఆఫ్టర్ మేకింగ్ ద సర్వే అండ్ వన్స్ ఆఫ్టర్ మేకింగ్ సమ్ ఎంక్వైరీస్ దే విల్ అడ్మిట్ ద క్లెయిమ్ అమౌంట్. సో వన్స్ అడ్మిట్ చేసిన తర్వాత ఏం చేస్తారమ్మా? పేమెంట్ చేస్తారు. అంటే ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి? ఇన్సూరెన్స్ కంపెనీస్ కేసులో క్లెయిమ్ అమౌంట్ కేసులో క్లెయిమ్ అమౌంట్ అనేది ఫస్ట్ ఎవరు క్యాలిక్యులేట్ చేసి ఎవరికి ఇంటిమేట్ చేయాలి? పాలసీ హోల్డర్ ఆ క్లెయిమ్ అమౌంట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి ఎవరికి ఇంటిమేట్ చేయాలి? ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది దాన్ని? సో ఆఫ్టర్ మేకింగ్ సమ్ ఎంక్వైరీ ఆర్ సర్వే దే విల్ అడ్మిట్ ద క్లెయిమ్ అమౌంట్ అండ్ నెక్స్ట్ దే విల్ మేక్ ద పేమెంట్ ఆఫ్ ది క్లెయిమ్ అమౌంట్ టు ది పాలసీ హోల్డర్. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఈ చాప్టర్ అంతా కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటాం? పాలసీ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి జరిగిన లాస్ ఎంత, ఆ లాస్ వల్ల వాడు ఎంత ఆ ఫైర్ యాక్సిడెంట్ వల్ల వాడికి వచ్చిన లాస్ ఎంత, ఆ లాస్ అమౌంట్ని వాడు ఇన్సూరెన్స్ కంపెనీని క్లెయిమ్ రూపంలో అడగాలి.
సో ఇప్పుడు ఆ క్లెయిమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. అంటే ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది అకౌంటింగ్ ట్రీట్మెంట్ కాదు, ఏంటి కంప్యూటేషన్ పార్ట్. ఏం కంప్యూట్ చేయాలి? సో క్లెయిమ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ క్లెయిము అంటే ఈ చాప్టర్లో 2 పాలసీస్కి సంబంధించి రెండు లాస్ ఆఫ్ స్టాక్ అలాగే లాస్ ఆఫ్ ప్రాఫిట్స్కి సంబంధించి మనం అడిగే క్లెయిమ్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. అంటే ఈ చాప్టర్ నేర్చుకునేది మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? పాలసీ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పాలసీ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో అగైన్ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయా? వాట్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ పాలసీస్ అమ్మా? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్. లైఫ్ పాలసీస్ అండ్ సో లైఫ్ పాలసీస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్. Life policies and general insurance policies. Again, under general insurance policies, they are further bifurcated into fire insurance policy. Next one, marine insurance policy. Fire insurance, marine insurance, and miscellaneous or other insurance policies అని చెప్పాం, గుర్తుందా? సో అదర్ ఇన్సూరెన్స్ పాలసీస్. సో ఇప్పుడు ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇన్సూర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా బిజినెస్ ఎంటర్ప్రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్సూర్డ్ అంటే ఎవరు? పాలసీ హోల్డర్. పాలసీ హోల్డర్ అంటే ఎవరు పాలసీ తీసుకుంటారు? ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ జనరల్గా వాళ్ళకున్న స్టాక్కి కానీ లేదా వాళ్ళకున్న అసెట్స్కి కానీ వాళ్ళు ఏం చేస్తారమ్మా? పాలసీ తీసుకుంటారు. ఎందుకని? మనకు వచ్చే లాస్ని మనం మినిమైజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ కేసులో 5 years మనం కష్టపడి ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ అంతా మనం అసెట్స్లో ఇన్వెస్ట్ చేసి సడన్గా ఒక ఎర్త్క్వేక్, ఫైర్ యాక్సిడెంట్ వచ్చి అదంతా డిస్ట్రాయ్ చేస్తే ఎవరికి ఇంకా బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, అవునా? సో కాబట్టి నీకు వచ్చే లాస్ ఏదైతే ఉందో ఆ లాస్ని మినిమైజ్ చేసే విధంగా ఒక పర్సన్ అక్కడ రెడీగా ఉంటారు. ఎవరాళ్ళు? ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇప్పుడు వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి? నీలాంటి వాళ్ళ దగ్గరే సో ఒక 1 lakh పీపుల్ నుంచి వాళ్ళ ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తారు. అందరికీ లాస్ రాదు కదా, ఫైర్ యాక్సిడెంట్ అందరికీ రాదు కదా, అందరికీ వస్తే వాళ్ళు ఆరిపోతారు, అంతేనా? సరే, సో 1 lakh పర్సన్స్ దగ్గర నుంచి వాళ్ళు అమౌంట్స్ కలెక్ట్ చేసి ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తే సో అందులో ఎవరో 1 or 2 పర్సన్స్కి ఏమవుతుందమ్మా? ఫైర్ యాక్సిడెంట్ జరిగి వాళ్ళకి లాస్ అమౌంట్ అనేది వాళ్ళ జరిగిన యాక్చువల్ లాస్ అనేది వాళ్ళు రీయింబర్స్ చేస్తారు. అంటే ఇద్దరికి ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉంది. ఎవరిద్దరికి? పాలసీ తీసుకునే పాలసీ హోల్డర్కి అలాగే ఇన్సూరెన్స్ కంపెనీకి. అంటే నువ్వు ఒక 10,000 ప్రీమియం కట్టి నువ్వు 10 lakhs వర్త్ ఉన్న స్టాక్కి నువ్వు పాలసీ రిస్క్ అనేది కవర్ చేస్తున్నావు, అవునా? సో ఇప్పుడు 10 lakhs వర్త్ ఉన్న స్టాక్కి మనం పాలసీ తీసుకోవాలంటే మనం ప్రీమియం ఎంత కట్టాలి? 10 lakhs కట్టాలా? 10,000 లేదా ఒక 5,000 కడతాం. ఆ 10,000 or 5,000 కట్టడం వల్ల ఏమవుతుంది? ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగి 10,000 వర్త్ ఉన్న స్టాక్ కానీ నువ్వు లాస్ అయితే నువ్వు కట్టిన 10,000 నీకు రీయింబర్స్మెంట్ కింద ఎంత ఇస్తారు? 10 lakhs అమౌంట్ ఇస్తారు. ఆ 10 lakhs నువ్వు పర్చేజ్ చేసిన గూడ్స్ అయినా నువ్వు లాస్ అయింది. సో అంటే ఏదైతే ఆ గూడ్స్ నువ్వు లాస్ అయ్యావో ఆ లాస్ అయిన గూడ్స్కి రీయింబర్స్మెంట్ క్లెయిమ్ రూపంలో ఎవరు మనకి రీపే చేస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అంటే 10 lakhs వర్త్ ఉన్న స్టాక్కి వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నందుకు వాళ్ళు నీ దగ్గర నుంచి కలెక్ట్ చేసే ప్రీమియం ఎంత? 10,000. అది వాళ్ళకి లాస్ కాదు సార్. ఇలాంటి 10,000 ఒక 100 మెంబర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. 100 మెంబర్స్కి ఫైర్ యాక్సిడెంట్లు రావుగా. సో ఎవరో ఒక మెంబర్కి వస్తుంది, అవునా? ఆ ఒక మెంబర్కి యాక్చువల్ లాస్ పే చేస్తారు, మిగిలిన ప్రీమియమ్స్ అన్ని వాళ్ళకి ఇన్కమేగా. సో అలా ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎవరిద్దరికి? పాలసీ తీసుకునే పాలసీ హోల్డర్కి అలాగే ఆ పాలసీస్ ఆఫర్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీస్కి, ఓకేనా? సో ఇప్పుడు ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇన్సూర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ ఇన్సూర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటి? ఫైర్ యాక్సిడెంట్ వల్ల వాడికి జరిగిన లాస్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసి దాన్నే మనం క్లెయిమ్ అమౌంట్గా ఎవరిని అడగాలి? ఇన్సూరెన్స్ కంపెనీని అడగాలి. సో ఇప్పుడు ఇన్సూర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్లెయిమ్ అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. అది కూడా ఏ కేసులో అంటే ఫైర్ ఇన్సూరెన్స్ కేసులో. ఏ కేసులో? సో అంటే ఒక ఫైర్ ఇన్సూరెన్స్, ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇన్సూర్డ్కి వచ్చే లాస్ ఏంటమ్మా? సో జనరల్గా బిజినెస్లో చాలా అన్సర్టెన్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అన్సర్టెన్ ఈవెంట్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అంటే ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు, న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు. వీటన్నిటి వల్ల ఆ బిజినెస్ పర్సన్ లాస్ అవుతాడు. కాబట్టి ఆ ఫ్యూచర్లో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ వల్ల వచ్చే లాస్ని మనం మినిమైజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ పాలసీ తీసుకోకపోతే ఏమవుతుంది? ఎంటైర్ స్టాక్, ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్లో మేజర్ అసెట్ ఏదన్నా ఉంది అంటే అది స్టాకే అమ్మ, అవునా? ఆ స్టాక్ లాస్ అయింది అంటే ఆటోమేటిక్గా గోయింగ్ కన్సర్న్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? వన్స్ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయితే ఇంకా మన బిజినెస్ని మనం క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్. కాబట్టి ఆ రిస్క్ని మనం మినిమైజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? పాలసీ తీసుకోవాలి. ఆ పాలసీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ వల్ల వచ్చే లాస్ని మనం ఎవరి దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు? ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నువ్వు అడిగే క్లెయిమ్ అమౌంట్ ఓన్లీ ఆ గూడ్స్ మీద నువ్వు స్పెండ్ చేసిన కాస్ట్ ప్రైజే వాళ్ళు నీకు రీయింబర్స్ చేస్తారు. అంతేగాని నువ్వు కస్టమర్కి సేల్ చేసే సెల్లింగ్ ప్రైస్ వాళ్ళు రీయింబర్స్ చేయరు. వాళ్ళు రీయింబర్స్ చేసేది ఏంటి? సో వాట్ ఎవర్ ద యాక్చువల్ లాస్ సఫర్డ్ బై ది పాలసీ హోల్డర్. ఆ యాక్చువల్ లాస్ మనం ఎంత జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే మనం తెలుసుకొని ఫస్ట్ దాన్ని ఏం చేయాలి?
ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. దాన్నే మనం క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ అంటాం. ఏమంటాం? ఫస్ట్ మనం ఇంటిమేట్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా దాన్ని అడ్మిట్ చేస్తారా, కొంత సర్వే చేసిన తర్వాత అడ్మిట్ చేస్తారా? సో ఆఫ్టర్ మేకింగ్ సమ్ సర్వే దే విల్ అడ్మిట్ ద క్లెయిమ్ అమౌంట్ అమ్మ, అవునా? సో అలా ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఒక ఫైర్ ఇన్సూరెన్స్ కేసులో ఒక పాలసీ హోల్డర్ ఆర్ ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్కి వచ్చిన లాస్ అమౌంట్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఆ లాస్ అమౌంట్ని మనం క్లెయిమ్ రూపంలో ఎవరికి ఇంటిమేట్ చేయాలి? సో ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఇంటిమేట్ చేయాలి. అంటే ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటో నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఈ చాప్టర్ అంతా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం? పాలసీ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంటింగ్ ట్రీట్మెంటా, కంప్యూటేషన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వాడికైనా యాక్చువల్ లాస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి, వాడికైనా యాక్చువల్ లాస్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఎవరికి ఇంటిమేట్ చేయాలి? ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. సో అలా 2 కేసెస్లో ఈ పాలసీ హోల్డర్కి వచ్చిన లాస్ ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేసి మనం ఎవరికి ఇంటిమేట్ చేయాలి? ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. సో వాట్ ఆర్ ద కంప్యూటేషన్ ఆఫ్ క్లెయిమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఒక ఫైర్ ఇన్సూరెన్స్ వల్ల మీకు ఒకటి స్టాక్ లాస్ అవ్వచ్చు, లేదా మీ బిజినెస్లో వచ్చే ప్రాఫిట్స్ మీరు లాస్ అవ్వచ్చు. జనరల్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏమవుతుంది? ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు బిజినెస్ అనేది నార్మల్గా రన్ చేయలేం. ఎందుకని? ప్రిమిసెస్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. ఒక ప్రిమిసెస్ నుంచి ఇంకో ప్రిమిసెస్కి మనం షిఫ్ట్ అయ్యి మళ్ళీ దీన్ని అంతా రీమోడలింగ్ చేయొచ్చు. అదంతా చేసిన తర్వాతే కదా బిజినెస్ యాక్టివిటీస్ మళ్ళీ నార్మల్గా చేయగలుగుతాం. మరి ఈ పీరియడ్లో ఎప్పుడైతే మన బిజినెస్ లొకేషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం షిఫ్ట్ చేయాల్సి వచ్చిందో అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఏం లాస్ అవుతారు? బిజినెస్లో సేల్స్ లాస్ అవుతారు, అవునా? జనరల్గా సేల్స్లో ఏముంటుంది? కాస్ట్ ప్రైజు ప్రాఫిట్ ఎలిమెంట్ ఉంటుంది. ఆటోమేటిక్గా సేల్స్ లాస్ అయ్యమంటే ఏం లాస్ అయినట్టు? ప్రాఫిట్స్ కూడా లాస్ అయినట్టే. ఆ ప్రాఫిట్స్ని కూడా మనం లాస్ అయినందుకు మనం కావాలంటే ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల మీరు జనరల్గా ఫైర్ యాక్సిడెంట్ వల్ల మీరు ఏమేమి లాస్ అవుతారు? మీ బిజినెస్లో ఉన్న గూడ్స్ లాస్ అవుతారు, మీ బిజినెస్లో ఉన్న అసెట్స్ లాస్ అవుతారు. అసెట్స్ అంటే అక్కడున్న ఫర్నిచర్ కావచ్చు, మెషినరీ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ ఫైర్ యాక్సిడెంట్లో డిస్ట్రాయ్ అవుతాయా లేదా? సో అలా అసెట్స్ లాస్ అవ్వచ్చు, లేదా సో మీ బిజినెస్లో మీరు ప్రాఫిట్స్ కూడా లాస్ అవ్వచ్చు. బట్ ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది ఓన్లీ ఒక బిజినెస్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల మీకు వచ్చిన స్టాక్ ఎంతైతే లాస్ అయిందో ఆ లాస్ అయిన స్టాక్ వాల్యూ ఎంత అనేది మీరు క్యాలిక్యులేట్ చేసి దాన్నే క్లెయిమ్ రూపంలో ఎవరిని అడగాలి? ఇన్సూరెన్స్ కంపెనీని అడగాలి. అంటే లాస్ ఆఫ్ స్టాక్ కేసులో క్లెయిమ్ అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. అలాగే నెక్స్ట్, ఒక బిజినెస్లో ఫైర్ యాక్సిడెంట్ జరగటం వల్ల ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు ఏం లాస్ అవుతాం? ప్రాఫిట్స్ అనేవి లాస్ అవుతాం. ఆ లాస్ ఆఫ్ ప్రాఫిట్కి కూడా మీరు ఆల్రెడీ పాలసీ తీసుకుని ఉన్నారనుకోండి. పాలసీ తీసుకోవడం అంటే సపోజ్ ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగి నా బిజినెస్ యాక్టివిటీస్ అనేవి ఒక సర్టెన్ టైం పీరియడ్కి డిస్టర్బెన్స్ కానీ క్రియేట్ అయ్యి నేను ప్రాఫిట్స్ కానీ లాస్ అయితే ఆ ప్రాఫిట్స్ నాకు ఎవరు రీయింబర్స్ చేయాలి? ఇన్సూరెన్స్ కంపెనీ రీయింబర్స్ చేయాలి. దాన్నే మనం లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటాం. ఏమంటాం? నౌ వీఆర్ ఆస్కింగ్ ద క్లెయిమ్ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ ఫర్ ద ప్రాఫిట్స్ వాట్ వీ హ్యావ్ లాస్ట్ డ్యూ టు దిస్ ఫైర్ యాక్సిడెంట్. అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల మీకు వచ్చే 2 లాసెస్ని ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటున్నాం. ఏంటా 2 లాసెస్? లాస్ ఆఫ్ స్టాక్, లాస్ ఆఫ్ ప్రాఫిట్స్. ఈ లాస్ ఆఫ్ స్టాక్ వల్ల వాడికి వచ్చిన యాక్చువల్ లాస్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఎవరిని అడగాలి క్లెయిమ్గా? ఇన్సూరెన్స్ కంపెనీని అడగాలి. అలాగే ఫైర్ యాక్సిడెంట్ వల్ల మన బిజినెస్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి మనం ఎంత ప్రాఫిట్స్ అయితే లాస్ అయ్యామో, ఎంత ప్రాఫిట్స్ లాస్ అయ్యామనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఎవరిని క్లెయిమ్ అడగాలి? ఇన్సూరెన్స్ కంపెనీని క్లెయిమ్ అడగాలి. అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత అడ్మిట్ చేస్తుంది అనే దాని గురించి కాదు. ఓకేనా? సో ముందు నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఆ క్లెయిమ్ ఇన్సూరెన్స్ కంపెనీని నువ్వు అడగాలి అంటే ఫస్ట్ నువ్వు అది క్యాలిక్యులేట్ చేయాలి. నీకైనా యాక్చువల్ లాస్ ఎంత అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేసి ఎవరికి ఇంటిమేట్ చేయాలి? ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. నువ్వు అడిగిన అమౌంట్ వాళ్ళు ఇస్తారా లేదా అనేది అది సెకండరీ ఇష్యూ, అవునా? సో వాళ్ళు ఆ అమౌంట్ ఇస్తారా లేదా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, సో వాళ్ళు సర్వే చేసిన తర్వాత ఈ లాస్ అనేది వాలంటరీగా వచ్చిందా లేదా వాళ్ళు అన్నెసరిగా కావాలనే క్రియేట్ చేశారు, అవన్నీ సర్వే చేసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత పే చేయాలని. ఫస్ట్ మనం ఎవరిని అడగాలి? ఇన్సూరెన్స్ కంపెనీని అడగాలి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీని అడిగేటప్పుడు ఆ క్లెయిమ్ అమౌంట్ అనేది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఓకేనా? సరే. సో ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ వాట్ అమ్మ? కంప్యూటేషన్. సో ఏం కంప్యూటేషన్ చేయాలి? కంప్యూటేషన్ ఆఫ్ క్లెయిమ్. సో దేనికి సంబంధించిన క్లెయిమ్? ఆ 2 ఆస్పెక్ట్స్కి సంబంధించిన క్లెయిమ్. ఒక ఫైర్ యాక్సిడెంట్ కేసులో సో మీకు వచ్చిన లాస్, దేంట్లో వచ్చిన లాసు? స్టాక్ వల్ల వచ్చిన లాసు, ప్రాఫిట్స్లో ఎంత లాస్ అయ్యారో ఆ రెండింటికి సంబంధించిన క్లెయిమ్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. కంప్యూటేషన్ ఆఫ్ క్లెయిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాస్ ఆఫ్ స్టాక్, computation of claim in respect of loss of stock, and computation of claim in respect of loss of profits. సో చాలా ఫస్ట్ ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇన్సూరరా, ఇన్సూర్డా? ఇన్సూరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం నేర్చుకునేది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ప్రొవైడ్ చేయాలనేది ఆల్రెడీ గ్రూప్ 2లో మనం పేపర్ నెంబర్ 10లో కంపెనీ అకౌంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ చాప్టర్లో నేర్చుకున్నాం. సో ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇన్సూర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంటింగ్ ట్రీట్మెంటా, కంప్యూటేషనా? సో కంప్యూటేషన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి?
వాడు సఫర్ అయిన లాస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. వాడు సఫర్ అయిన లాస్ దేనివల్ల? ఫైర్ యాక్సిడెంట్ వల్ల. ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఏం లాస్ అయ్యాడు? స్టాక్ ఎంత లాస్ అయ్యాడో క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాఫిట్స్ ఎంత లాస్ అయ్యాడో క్యాలిక్యులేట్ చేయాలి. ఈ లాస్ అయిన అమౌంట్ని ఎవరికి ఇంటిమేట్ చేయాలి? క్లెయిమ్ రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. ఓకేనా? సో వాట్ ఆర్ ద 2 areas విచ్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ చాప్టర్ అంటే, సో కంప్యూటేషన్ ఆఫ్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్, కంప్యూటేషన్ ఆఫ్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ ప్రాఫిట్స్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇన్సూర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సరే, అందులో ఫస్ట్ వన్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్. కంప్యూటేషన్ ఆఫ్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్. సో కంప్యూటేషన్ ఆఫ్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్ ఫస్ట్ ఇంతవరకు రాశారా? రైట్. సో హూ ఆర్ ద 2 parties ఇన్ కేస్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్? ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. సో అండ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అవ్వచ్చు, లేదా కాంట్రాక్ట్ ఫర్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్ అవ్వచ్చు. ఇలాగ ఫినాన్షియల్ ప్రొటెక్షన్ ఏ కాంట్రాక్ట్స్ కేసులో ఉంటుందని చెప్పాం? లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ కేసులో. సో జనరల్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ కేసులో ఉండేది ఏంటమ్మా? రీయింబర్స్మెంట్, యాక్చువల్ లాస్ రీయింబర్స్మెంట్. దాన్నే మనం ఇండెమ్నిటీ కాంట్రాక్ట్స్ అంటారని చెప్పాం. An insurance is a contract. A general insurance contract is a contract of indemnity whereby one party called the insurer agrees to indemnify the loss suffered by the other party called as insured on happening of any uncertain events or unforeseen events. So on payment of a fixed sum of money called as premium. Premium అనేది ఎవరికి పే చేయాలి? ఇన్సూర్డ్ పాలసీ హోల్డరు ఎవరికి పే చేయాలి? ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేయాలి. ఆ పే చేసిన ప్రీమియంకి వాళ్ళు ప్రొవైడ్ చేసి వాళ్ళు తీసుకునే రిస్క్ ఏంటమ్మా? ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం తీసుకొని వాళ్ళు రిస్క్ బేర్ చేస్తున్నారు. ఏంటా రిస్క్? ఫ్యూచర్లో ఏదన్నా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగి వాడు ఏదన్నా లాస్ అయితే ఆ లాస్ ఎవరు రీయింబర్స్ చేయాలి? ఇన్సూరెన్స్ కంపెనీ రీయింబర్స్ చేయాలి. ఓకేనా? సరే, సరే, నా దగ్గరికి పంపిస్తారా? ఫీజు మీరే తీసుకుంటారా? 50-50. 20-80. ఎవరికి 20? నాకా నీకా? ఆ 20 కూడా ఏమి ఇచ్చారు? అది కూడా ఉంచుకోండి. So in this chapter we are going to calculate the claim amount. So in case of loss of stock and loss of profits, and this loss of stock and loss of profits are arising due to a fire accident. ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల మనం సఫర్ అయిన లాస్ ఆఫ్ స్టాక్ ఎంత, లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎంత అనేది కంప్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఆ క్లెయిమ్ ఎవరిని అడగాలమ్మా? ఇన్సూరెన్స్ కంపెనీని మనం ఆ క్లెయిమ్ అమౌంట్ అనేది అడగాలి. సో అలా అడగాలి అంటే ముందు క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటున్నాం. ఓకే, అందులో ఫస్ట్ వన్ చూడండి, కంప్యూటేషన్ ఆఫ్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్. సో మనం ఎంత స్టాక్ లాస్ అయ్యామనేది తెలియాలంటే మీకు ఏం తెలియాలి? స్టాక్ ఎంత ఉందో తెలియాలి. ఏ డేట్నా? ఇయర్ బిగినింగ్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్. అవునా? ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్న నీ గోడౌన్లో స్టాక్ ఎంత ఉందో తెలుసుకోవాలి. అవునా? నీ గోడౌన్లో స్టాక్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి స్టాక్ రికార్డ్స్ తీసుకోవాలి, అంతేనా? కానీ వచ్చిన ఫైర్ యాక్సిడెంట్ స్టాక్ ఒక్కదాన్నే డిస్ట్రాయ్ చేసి రికార్డ్స్ని వదిలేసి వెళ్ళదుగా, అంతేనా? స్టాక్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటే సో తర్వాత వీడు క్లెయిమ్ అడగాలి కాబట్టి రికార్డ్స్ వదిలేసి స్టాక్ ఒక్కదాన్నే డిస్ట్రాయ్ చేద్దామని వెళ్ళిపోద్దా? అలా జరగదు కదా. సో ఫైర్ యాక్సిడెంట్ ఏమవుతుంది? స్టాక్తో పాటు అక్కడున్న ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ అయిపోద్దా లేదా? సో అక్కడున్న రికార్డ్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. మరి రికార్డ్స్ కూడా లేనప్పుడు మరి మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఆ రికార్డ్స్ డిస్ట్రాయ్ అయిపోయిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉండొచ్చు. ఏముండొచ్చు? అదేంటి సార్, రెండు ఒకటి కాదా? స్టాక్ రికార్డ్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రెండు ఒకటేనా? స్టాక్ రికార్డ్స్ అంటే స్టోర్ కీపర్ మెయింటైన్ చేసేవి, అవునా? సో ఫౌండేషన్లో ఒక చాప్టర్ ఉంది, ఇన్వెంటరీ వాల్యుయేషన్. అస్సాం అనుకోండి ఆ చాప్టర్.
సో దెర్ ఆర్ 2 మెథడ్స్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ కేస్ ఆఫ్ స్టాక్ టేకింగ్. స్టాక్ టేకింగ్ అవి డిఫరెంట్ మెథడ్స్ అమ్మ. ఎలా స్టాక్ని వాల్యూ చేయాలి అంటే అవి డిఫరెంట్ మెథడ్స్. మనకు వచ్చే స్టాక్ మూవ్మెంట్ని మనం రికార్డ్ చేయడానికి బుక్స్ మెయింటైన్ చేస్తే పర్పిచువల్ ఇన్వెంటరీ సిస్టమ్ అంట. ఏ సిస్టమ్? పర్పిచువల్ ఇన్వెంటరీ. అంటే పర్పిచువల్ అంటే కంపెనీలలో వచ్చుంటుంది కదా, కంపెనీ ఈజ్ హ్యావింగ్ పర్పిచువల్ ఎగ్జిస్టెన్స్ అని. పర్పిచువల్ అంటే ఏంటి? కంటిన్యూస్ స్టాక్ మూవ్మెంట్స్ని రికార్డ్ చేయడానికి మీరు రికార్డ్స్ మెయింటైన్ చేస్తే దాన్నే మనం పర్పిచువల్ ఇన్వెంటరీ సిస్టమ్ అంటాం. ఏమంటాం? ఇంకోటి ఫిజికల్ ఇన్వెంటరీ సిస్టమ్. ఫిజికల్ ఇన్వెంటరీ అంటే రికార్డ్స్ ఏమి ఉండవు. సో మీకు ఎంత స్టాక్ ఉందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ ఇయర్ ఎండింగ్ డేట్ని వెళ్ళి గోడౌన్లో ఉన్న స్టాక్ని ఫిజికల్గా కౌంట్ చేసి అదే మన ఫిజికల్ క్లోజింగ్ స్టాక్గా మనం రికార్డ్ చేయాలి. అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకటి రికార్డ్స్ అన్నా మెయింటైన్ చేయాలి, లేదా వెళ్ళి ఫిజికల్గా ఉన్న స్టాక్ ఎంత ఉందనేది కౌంట్ అన్నా చేసుకోవాలి. అవునా? ఈ 2 వేస్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? ఇయర్ ఎండింగ్లో మన దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో జనరల్గా ఈ స్టాక్ రికార్డ్స్ అనేవి ఎవరు మెయింటైన్ చేస్తారు? ఆ స్టోర్ కీపర్ మెయింటైన్ చేసేవి స్టాక్ రికార్డ్స్. అంటే వాడి దగ్గరకు వచ్చిన ఇన్ఫ్లో ఆఫ్ గూడ్స్ ఎంత, అవుట్ఫ్లో ఆఫ్ గూడ్స్ ఎంత, అవన్నీ వాడు రికార్డ్ చేస్తాడు. సో ఇప్పుడు రా మెటీరియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ ఒక స్టోర్ కీపర్ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? వాడికి ఎంత రా మెటీరియల్ వచ్చిందో వాడు రాసుకుంటాడు. అందులో ఎంత ప్రొడక్షన్ ప్రాసెస్కి సో ఇచ్చేసాడో అది కూడా అవుట్ఫ్లో రాసుకుంటాడు. అలా వాడి దగ్గర ఎంత స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఇయర్ ఎండింగ్లో ఉందనేది వాడు మెయింటైన్ చేస్తాడు. ఫినిష్డ్ గూడ్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు? ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ నుంచి ఎంత ఇన్ఫ్లో వచ్చిందో రాస్తాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొడక్షన్ జరిగిన గూడ్స్ ఎక్కడికి వస్తాయి? ఫినిష్డ్ గూడ్స్ డిపార్ట్మెంట్కి వస్తాయా లేదా? ఈ వచ్చిన ఫినిష్డ్ గూడ్స్ని వాళ్ళు ఎవరికి ఇష్యూ చేస్తారు? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఆ గూడ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు ఏం చేయాలి? ఆ గూడ్స్ని సేల్ చేయాలి. ఇలా వాళ్ళకి వచ్చిన ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ గూడ్స్ని కూడా ఎవరు రికార్డ్ చేస్తారు? ఆ ఫినిష్డ్ గూడ్స్ మెయింటైన్ చేసే స్టోర్ కీపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తారు. అలా మీ దగ్గర ఉన్న స్టాక్ రికార్డ్స్ని బట్టి మీరు ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఫైర్ యాక్సిడెంట్ డేట్న ఒకవేళ మీ దగ్గర స్టాక్ రికార్డ్స్ అనేవి వేరే ప్లేస్లో ఉన్నాయి, సో బట్ స్టాక్ ఏమో గోడౌన్లో ఉంది. సో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది గోడౌన్లో, కానీ స్టాక్ రికార్డ్స్ వేరే చోట ఉన్నాయి కాబట్టి స్టాక్ రికార్డ్స్ అవైలబిలిటీలో ఉంటే ఏం చేయొచ్చు? డైరెక్ట్గా స్టాక్ రికార్డ్స్ని బేస్ చేసుకొని మన గోడౌన్లో ఎంత స్టాక్ ఉందనేది మనం చెప్పొచ్చా లేదా? సో అలా కాకుండా స్టాక్ రికార్డ్స్ స్టాక్ రెండు ఒకే చోట గోడౌన్లో ఉన్నాయి, అప్పుడు టోటల్ స్టాక్ డిస్ట్రాయ్ అయిపోయింది, స్టాక్ రికార్డ్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. మరి అప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఎవ్రీ ఇయర్ మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మనం డే బుక్, జర్నల్ అని, లెడ్జర్ అని, అలాగే నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ అని ప్రిపేర్ చేస్తుంటాం కదా. సో ఇవన్నీ వేరే చోట అకౌంట్స్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. ఆ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సో సపరేట్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని బట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? లాస్ట్ ఇయర్ స్టాక్ ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? జనరల్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఫైనల్ అకౌంట్స్ అయినా, మీ ఫైనల్ అకౌంట్స్ ఇయర్ ఎండింగ్ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ని బట్టి మీరు ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఓపెనింగ్ స్టాక్ కనుక్కోవచ్చు. ఏం కనుక్కోవచ్చు? కరెంట్ ఇయర్లో ఎంత పర్చేజ్ చేశారో తెలుసుకోవాలంటే క్యాష్ బుక్లో క్యాష్ పర్చేసు, క్రెడిట్ పర్చేస్ రెండు యాడ్ చేస్తే టోటల్ పర్చేస్ వస్తాయా లేదా? సో అప్పుడు టోటల్ పర్చేస్ తెలుస్తాయి. సేల్స్ తెలియాలంటే క్యాష్ బుక్లో ఉన్న క్యాష్ సేల్స్, అలాగే క్రెడిట్ సేల్ ఎవరెవరికి కస్టమర్స్కి క్రెడిట్ సేల్ చేసామో ఆ సేల్స్ బుక్ అలాగే క్యాష్ బుక్ రెండు చూస్తే ఏం తెలుస్తాయి? టోటల్ సేల్స్ తెలుస్తాయి. అవునా? అంటే ఇప్పుడు నీ ట్రేడింగ్ అకౌంట్లో క్లోజింగ్ స్టాక్ తెలియాలి అంటే నీకేమేం తెలియాలి? ట్రేడింగ్ అకౌంట్లో క్లోజింగ్ స్టాక్ తెలియాలంటే ఏం తెలియాలి? ఓపెనింగ్ స్టాక్ తెలియాలి, పర్చేజెస్ తెలియాలి, సేల్స్ తెలియాలి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ తెలియాలి, గ్రాస్ ప్రాఫిట్ తెలియాలి. ఇవన్నీ తెలిస్తే ఆటోమేటిక్గా క్లోజింగ్ స్టాకే బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. అంతేనా? సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? క్లెయిమ్ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎంత అడగాలనేది తెలియాలి అంటే సో యాక్చువల్గా నువ్వు ఎంత స్టాక్ లాస్ అయ్యామనేది తెలుసుకోవాలి. ఎంత స్టాక్ లాస్ అయ్యామనేది తెలుసుకోవాలి అంటే అసలు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్న గోడౌన్లో ఎంత స్టాక్ ఉందో తెలుసుకోవాలి. ఫైర్ యాక్సిడెంట్ డేట్న గోడౌన్లో ఎంత స్టాక్ ఉందో తెలుసుకోవాలంటే మన ట్రేడింగ్ అకౌంట్లో జనరల్గా క్లోజింగ్ స్టాక్ తెలుసుకోవడానికి 2 పాసిబుల్ వేస్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి ట్రేడింగ్ అకౌంట్ వేస్తాం, లేదా బ్యాలెన్స్ షీట్ వేస్తాం. బ్యాలెన్స్ షీట్లో కూడా క్లోజింగ్ స్టాక్ రాస్తారా లేదా? బట్ బ్యాలెన్స్ షీట్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ ప్రిపేర్ చేయడం అంటే అంత ఈజీ టాస్కింగ్ కాదు. ఎందుకని? బ్యాలెన్స్ షీట్లో సో అసెట్స్, లైబిలిటీస్ అయినా మీరు రాసేది. అసెట్స్లో ఏమేమి ఉంటాయి? ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, అన్ని అసెట్స్ ఉంటాయి. సో అలాగే అందులో వన్ ఆఫ్ ది అసెట్ ఏంటమ్మా? స్టాక్. అలాగే లైబిలిటీస్ ఉంటాయి. సో బట్ బ్యాలెన్స్ షీట్ డేట్నే ఫైర్ యాక్సిడెంట్ జరగాలని రూల్ ఏం లేదు కదా. సో ఇయర్ మిడిల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు ఇయర్ మిడిల్లో మీరు బ్యాలెన్స్ షీట్ డెవలప్ చేయడం అంటే కంప్లీట్ ఫైనల్ అకౌంట్స్ చేయాలి అప్పుడు. సో అది పాసిబుల్ టాస్క్ కాదు కాబట్టి జనరల్గా ఏం చేస్తారు? ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మీ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? ట్రేడింగ్ అకౌంట్లో స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ తెలియాలంటే మనకి ఏం తెలియాలి? ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, సేల్స్, గ్రాస్ ప్రాఫిట్. ఈ జీపీ రేట్, లాస్ట్ ఇయర్ జీపీ రేటే మనం క్వశ్చన్లో వాడు ఇస్తాడు, కరెంట్ ఇయర్లో ఎంత జీపీ రేట్ ఎర్న్ చేస్తున్నారని. ఒకవేళ ఈ జీపీ రేట్ ఇవ్వకపోతే లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే లాస్ట్ ఇయర్ జీపీ కనుక్కోవచ్చు.
లాస్ట్ ఇయర్ జీపీ రేటే కరెంట్ ఇయర్ అప్లై చేయాలి అంటే ఒక అజంప్షన్ తీసుకోవాలి. ఏంటది? దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద కాస్ట్ ప్రైస్ పర్ యూనిట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్లో ఎలాంటి చేంజెస్ లేకపోతే జీపీ రేట్ మారదని డిపార్ట్మెంటల్ అకౌంట్స్లో చెప్పాం. సో డిపార్ట్మెంటల్ అకౌంట్స్లో జీపీ రేట్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే ఏం జరగాలి? కాస్ట్ ప్రైస్ పర్ యూనిట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అనేది సో లాస్ట్ ఇయర్లో ఏ లెవెల్స్లో ఉన్నాయో కరెంట్ ఇయర్లో కూడా అదే లెవెల్స్లో ఉంటే ఏమవుతుందమ్మా? ఆ జీపీ రేట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సపోజ్ లాస్ట్ ఇయర్లో ఒక యూనిట్ 10 రూపీస్ పెట్టి కొన్నారు, 15 రూపీస్కి సేల్ చేశారు. కాస్ట్ ప్రైస్ ఎంత? 10. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 15. అలా 1 యూనిట్ సేల్ చేసినా, 100 యూనిట్ సేల్ చేసినా, 1000 యూనిట్ సేల్ చేసినా రేట్ మాత్రం మారదు. అంతేనా? ఒక యూనిట్కి మీరు పెట్టిన అమౌంట్ ఎంత? 10. సేల్ చేసింది ఎంతకి? సో అంటే ప్రాఫిట్ ఎంత? 5/15 అంటే 15 రూపీస్ సెల్లింగ్ ప్రైస్లో 5 రూపీస్ ప్రాఫిట్ ఉన్నట్టేనా? అంటే 1/3 ఆన్ సేల్సేనా? 1/3 ఆన్ సేల్స్ అంటే 33.33%ఏనా? ఈ రేట్ అనేది మీరు 1 యూనిట్ సేల్ చేసినా, 100 యూనిట్ సేల్ చేసినా, 1000 యూనిట్ సేల్ చేసినా రేట్ మారదు. ప్రాఫిట్ అమౌంట్ మారిద్ది. అమౌంట్ మారిద్దే కానీ ఏం మారదు? రేట్ మారదు. ఒకవేళ 100 యూనిట్స్ పర్చేజ్ చేసి ఉంటే 100 × 10 అంటే ఎంత? 1000. వాటిని ఎంతకు సేల్ చేశారు? 100 × 15 అంటే 1500ఏనా? సో 1000 రూపీస్ కాస్ట్ ప్రైస్, 1500 సెల్లింగ్ ప్రైస్ అంటే ప్రాఫిట్ ఎంత? 500. సో ఎంత సేల్ చేస్తే? 1500కి సేల్ చేస్తే అందులో ప్రాఫిట్ ఎంత? 500. అంటే రేట్ ఎంత? 1/3. జీపీ బై సేల్స్ ఏనా ఇక్కడ నేను రాసింది? సో జీపీ బై సేల్స్ రేట్ ఎంత వచ్చిందమ్మా? మళ్ళీ సేమ్ 33.33. అంటే నా రేట్ మారకుండా ఉండాలి అంటే ఏం జరగాలి? కాస్ట్ ప్రైస్ పర్ యూనిట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కాన్స్టెంట్గా ఉన్నంతకాలం మీ రేట్ ఆఫ్ జీపీ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకేనా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. సరే, క్వశ్చన్లో ఏ ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే మనం ఆ లాస్ట్ ఇయర్ జీపీఏ కరెంట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతున్నట్టు అజంప్షన్ తీసుకుంటాం. ఓకేనా? అంటే క్వశ్చన్లో ఇప్పుడు నీకు స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ తెలియాలంటే ఏం తెలియాలి? కరెంట్ ఇయర్. జనరల్గా స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ తెలియాలి అంటే ఇయర్ బిగినింగ్ డేట్ నుంచి ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్ దాకా మనం ఒక అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఏంటి అకౌంట్ అంటే? ట్రేడింగ్ అకౌంట్. ఏ అకౌంట్? సో దాన్ని జనరల్గా మనం మెమరాండం ట్రేడింగ్ అకౌంట్ అంటాం. మెమరాండం అంటే జస్ట్ ఎస్టిమేషన్ బేస్ చేసుకొని సో మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. ఎందుకంటే నీ దగ్గర రికార్డ్స్ లేవు. రికార్డ్స్ ఉన్నాయా? డిస్ట్రాయ్ అయిపోయినాయా? రికార్డ్స్ ఉంటే డైరెక్ట్గా రికార్డ్స్లో ఉన్న వాల్యూ తీసుకుంటాం. కానీ రికార్డ్స్ లేవు కాబట్టి ఏం చేయాలి? ఓపెనింగ్ స్టాక్ అనేది యాక్చువలా ఎస్టిమేటెడా? యాక్చువల్ అది. ఎందుకంటే నీ ఫైనల్ అకౌంట్స్ నువ్వు లాస్ట్ ఇయర్లో ప్రిపేర్ చేస్తుంటావు. అవి నీ దగ్గర స్టాక్ రికార్డ్స్ డిస్ట్రాయ్ అయిపోయినా ఎవరో ఒకరి దగ్గర నువ్వు రికార్డ్స్ ఫైల్ చేస్తుంటావు. నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర లేదా బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవడానికి బ్యాంక్కి మనం ఏం ఫైల్ చేయాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలి. అలా అవుట్ సైడర్స్ ఆర్ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి మనం ఏం సబ్మిట్ చేస్తుంటాం? మన ఎంటర్ప్రైజ్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేస్తుంటాం. ఆ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో క్లోజింగ్ స్టాక్ ఉంటుందా లేదా? ఆ స్టాక్కి కరెంట్ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ అవుతుందా లేదా? సో ఇప్పుడు ఈ ఓపెనింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా తెలిసిద్ది? లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం ఓపెనింగ్ స్టాక్ కనుక్కోవచ్చు. అంతేనా? సో అలాగే పర్చేజెస్ ఎలా తెలుస్తాయి? ఒకటి నీ దగ్గర పర్చేస్ బుక్ ఉంటే ఆ రికార్డ్ చూసి నువ్వు పర్చేస్ కనుక్కునేవాడు. కానీ పర్చేస్ బుక్ అన్ని స్టాక్ రికార్డ్స్, అకౌంటింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ ఏమైపోయినాయి? ఫైర్ యాక్సిడెంట్లో డిస్ట్రాయ్ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఈ పర్చేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో మనం ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పాస్బుక్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. పాస్బుక్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే ఏముంటాయి అందులో? క్యాష్ పర్చేస్, క్రెడిట్ పర్చేస్, క్యాష్ పర్చేస్ ఉంటాయి కదా. సో ఆ బ్యాంక్ ద్వారా చేసిన గూడ్స్ కొన్నందుకు మనం బ్యాంక్ ద్వారా చేసిన పేమెంట్స్ ఎక్కడ ఉంటాయి? ఆ పాస్బుక్లో ఉంటాయి. అలాగే మన క్రెడిటార్స్ దగ్గరికి వెళ్ళి మనం కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఏ డేట్న మనం ఎంత పర్చేజ్ చేసామనే రికార్డు మన దగ్గర లేకపోయినా వాళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు కదా. అలా ర్యాండమ్ బేసిస్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసి ఒక అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. దాన్ని ఏమంటామమ్మా? మెమరాండం ట్రేడింగ్ అకౌంట్ అంటాం. ఏమంటాం? అలా పర్చేస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, సేల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఈ జీపీ రేట్ అనేది క్వశ్చన్లో వాడు ఇస్తాడు. క్వశ్చన్లో వాడు ఇవ్వకపోతే ఆ జీపీ రేట్ క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సిన లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇస్తాడు? లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్లో ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, క్లోజింగ్ సేల్స్, క్లోజింగ్ స్టాక్ ఇస్తాడు. కరెంట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాకే కదా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు లాస్ట్ ఇయర్ జీపీ కనుక్కోవచ్చా? లాస్ట్ ఇయర్ జీపీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే లాస్ట్ ఇయర్ జీపీ రేట్ కనుక్కోవచ్చా? సో ఆ జీపీ రేట్నే కరెంట్ ఇయర్ మనం అప్లై చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏ అజంప్షన్ తీసుకోవాలి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, కాస్ట్ ప్రైస్ పర్ యూనిట్లో ఎలాంటి చేంజెస్ లేనప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఆ లాస్ట్ ఇయర్ మీకు వచ్చిన జీపీ రేట్ని మీరు కరెంట్ ఇయర్ కూడా అప్లై చేయొచ్చు. జీపీ రేట్ దేని మీద అప్లై చేయాలి? సేల్స్ మీద అప్లై చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ జీపీ రేట్? జీపీ రేట్ ఈజ్ ఈక్వల్ టు జీపీ బై సేల్స్ ఇంటూ 100 అయినా. సో జీపీ బై సేల్స్ ఇంటూ 100 అవునా. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ జీపీ రేట్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేసి ఆ జీపీ రేట్ని సేల్స్ మీద అప్లై చేస్తే మీకు జీపీ అమౌంట్ ఎంత వస్తుందా లేదా?
వన్స్ ఆ జీపీ అమౌంట్ తెలిస్తే మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా, క్లోజింగ్ స్టాక్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎందుకు ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలి అసలు? సో ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ క్లెయిమ్, అవునా? సో ఏం లాస్ అయ్యాం మనం? లాస్ ఆఫ్ స్టాక్, అవునా? సో లాస్ ఆఫ్ స్టాక్కి స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగే డేట్నా నీ గోడౌన్లో ఉన్న స్టాకేనా స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ అంటే? ఇప్పుడు అది మొత్తం లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? కొంత సాల్వేజ్ వాల్యూ ఉండడానికి ఛాన్స్ ఉందా? అంటే ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంటే చూస్తూ ఉండవు కదా, ఏం చేస్తావు? సో అట్లీస్ట్ కొంత స్టాక్ని సేవ్ చేయడానికి మనం ట్రై చేస్తాం, అవునా? సో అలా సేవ్ అయిన స్టాక్ని మనం సాల్వేజ్ వాల్యూ అంటాం. లేదా కూర్చొని చప్పట్లు కొడతావా ఇంకా బాగా ఫైర్ యాక్సిడెంట్ సో క్లెయిమ్ వస్తుందని ఎంకరేజ్ చేస్తావా? చెయ్యం కదా. సో వాడు క్లెయిమ్ ఇస్తాడో లేదో తర్వాత, అవునా? వాడేదో క్లెయిమ్ ఇస్తాడని ఆశతో ఆ ఫైర్ యాక్సిడెంట్ నువ్వు ఎంకరేజ్ చేసావు అనుకో, వాడు ఇవ్వకపోతే నువ్వే లాస్ అవుతావు, అవునా? సరే, అలాంటిది ఒక ఫోటో తీసి పెట్టారనుకో, చూడండి వాడు ఫైర్ యాక్సిడెంట్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడని, సో డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తారు. ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్లో క్లాజులో ముందే ఉంటాయి, ఏమని? అట్లీస్ట్ యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ట్రై టు ప్రివెంట్ ద ఫైర్ యాక్సిడెంట్ అని, అవునా? అలా ఫైర్ యాక్సిడెంట్ ప్రివెంట్ చేయకుండా చూస్తా చప్పట్లు కొడితే ఏమవుతుందమ్మ? అసలు ఎలాంటి క్లెయిమ్ వాళ్ళు ఇవ్వరు, ఓకేనా? సరే, సో ఫస్ట్ ఆ లాస్ ఆఫ్ స్టాక్ ఎంతో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీరు స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంతో తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంతో తెలుసుకోవాలంటే ఒకటి రికార్డ్స్ అన్నా ఉండాలి. రికార్డ్స్ లేకపోతే ఒక మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ వేయాలని చెప్తున్నాం. ఏ అకౌంట్? మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్. మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ వేసి ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్లో ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ అయితే మీరు సేవ్ చేశారో లేదా సాల్వేజ్ వాల్యూ రూపంలో మిగిలిపోయిందో దాన్ని ఏం చేయాలి? లెస్ చేయాలి. సో అది లెస్ చేస్తే వచ్చిందేనా మీరు యాక్చువల్గా లాస్ అయిన స్టాక్? ఇప్పుడు ఈ లాస్ అయిన స్టాక్ మొత్తాన్ని మనం క్లెయిమ్ రూపంలో ఎవరిని అడగాలి? ఇన్సూరెన్స్ కంపెనీని అడగాలి. వాళ్ళు అంత అమౌంట్ ఇస్తారా, అంతకన్నా తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా అనేది తర్వాత డిస్కషన్, ఓకేనా? సో అంటే ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఆ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం ప్రిపేర్ చేయాలి? మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. సరే, ఫస్ట్ టోటల్ డిస్కషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పాయింట్స్ రాద్దాం. సరే, ఇప్పుడు సపోజ్ మీ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంతో మీరు క్యాలిక్యులేట్ చేశారు. లెట్ అస్ అజ్యూమ్ సో ఇట్ ఈస్ కేమ్ యాస్ 1,50,000 అనుకోండి. ఎంత వచ్చిందమ్మా? అంటే ఫైర్ యాక్సిడెంట్ డేట్న మీ బిజినెస్ గోడౌన్లో ఉన్న స్టాక్ ఎంత? 1,50,000 అని వచ్చింది. ఇప్పుడు ఈ 1,50,000లో సపోజ్ మీరు సాల్వేజ్ వాల్యూ ఏం లేదు, ఓకేనా? అంటే మీరు ఎంత ప్రివెంట్ చేయాలని చూసినా ప్రివెంట్ చేయలేకపోయారు. సో కొంత స్టాక్ కూడా మీరు సేవ్ చేయలేకపోయారు. అంటే టోటల్ స్టాక్ ఏమైపోయింది? డ్యామేజ్ అయిపోయింది. సో అలాంటప్పుడు స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైరే యాక్చువల్ లాస్ అవుతుంది, అంతేనా? సో హౌ టు గెట్ ద యాక్చువల్ లాస్ అమ్మ? ఫ్రమ్ ద స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ వీ హ్యావ్ టు రెడ్యూస్ వాట్? సాల్వేజ్ వాల్యూ. ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ని మనం సేవ్ చేయగలిగామో దాన్ని లెస్ చేస్తే మీకు వచ్చేది ఏంటి? యాక్చువల్గా మీరు లాస్ అయిన లాస్ ఆఫ్ స్టాక్ ఎంత వస్తుంది. సో ఒకవేళ మీరు ఫైర్ యాక్సిడెంట్లో ఎలాంటి స్టాక్ని సేవ్ చేయలేకపోతే స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఏమవుతుంది? యాక్చువల్ లాస్ అవుతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీని మనం క్లెయిమ్ ఎంత అడుగుతాం? 1,50,000 అడుగుతాం, అవునా? ఎందుకని? మనం లాస్ అయిన స్టాక్ వాల్యూ ఎంత? 1,50,000. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ 1,50,000 ఇస్తుందా? ఇన్సూరెన్స్ కంపెనీ 1,50,000 ఇవ్వాలా, అంతకన్నా తక్కువ ఇవ్వాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నువ్వు తీసుకున్న పాలసీ వాల్యూ ఎంతకనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దేన్ని బట్టి? అంటే ఒక పాలసీ తీసుకునేటప్పుడు నువ్వు క్లెయిమ్ అడిగేటప్పుడే ముందే నువ్వు పాలసీ తీసుకోవాలి. పాలసీ తీసుకోవడం అంటే ప్రీమియం కట్టడమేనా? ప్రీమియం కట్టేటప్పుడు మనం ముందే ఏం చేయాలి అంటే ఆన్ అన్ యావరేజ్గా పర్ డే మన బిజినెస్లో ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ ఉంటుంది అనేది మనం ఎస్టిమేట్ చేసి అంత వాల్యూ ఆఫ్ గూడ్స్కి మనం ఏం చేయాలి? పాలసీ తీసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు 1,50,000 లేదా 1,00,000 వర్త్ ఆఫ్ గూడ్స్ మీ బిజినెస్లో ఉంటాయి అనేది మీ ఎస్టిమేషన్. మీ ఎస్టిమేషన్ ఏంటి? 1,00,000 వర్త్ ఆఫ్ గూడ్స్ ఆర్ సో అవైలబుల్ ఇన్ మై బిజినెస్ ఆన్ అన్ యావరేజ్ సో పర్ డే. సో ఈజ్ మై ఎస్టిమేషన్. కాబట్టి నువ్వు ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్కి ఇప్పుడు నువ్వు పాలసీ తీసుకోవాలి? 1,00,000 వర్త్ ఆఫ్ గూడ్స్కి ఇప్పుడు నువ్వు పాలసీ తీసుకోవాలి. సో ఇప్పుడు 1,00,000 వర్త్ ఆఫ్ గూడ్స్కి నువ్వు పాలసీ తీసుకుంటే సో ప్రీమియం ఎంత కట్టాలి? 1,00,000 కట్టాలా? ఎంత కట్టాలి? 1,000 2,000 రూపీస్ మనం ప్రీమియం కడతాం, అంతేనా? 1,000 రూపీస్ నువ్వు ప్రీమియం కట్టడం వల్ల నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? 1,00,000 వర్త్ ఉన్న స్టాక్ కానీ నువ్వు ఫైర్ యాక్సిడెంట్లో లాస్ అయితే ఆ అమౌంట్ ఎవరు నీకు రీయింబర్స్ చేస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ రీయింబర్స్ చేస్తుంది, అవునా? సో ఫర్ హౌ మచ్ వాల్యూ ఆఫ్ స్టాక్ యూ హ్యావ్ టేక్ ఇన్ ద పాలసీ. మనం ఎంత వాల్యూకి అయితే పాలసీ తీసుకున్నామో దాన్నే మనం సో పాలసీ టేకెన్ అంటాం. ఏమంటాం? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాలసీ టేకెన్? ఇట్ ఈస్ ద వాల్యూ ఫర్ విచ్ వీ హ్యావ్ టేకెన్ ద పాలసీ ఈజ్ కాల్డ్ యాజ్ సో పాలసీ టేకెన్. సో మనం ఎంత వాల్యూకి అయితే పాలసీ తీసుకున్నామో ఆ పాలసీ వాల్యూ ఏదైతే ఉందో సో సింపుల్గా చెప్పాలంటే దీన్నే మనం పాలసీ వాల్యూ అంటాం. ఏమంటాం? సో పాలసీ వాల్యూ. ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్కి మీరు పాలసీ తీసుకున్నారు?
1 lakh వర్త్ ఆఫ్ స్టాక్కి మీరు పాలసీ తీసుకున్నారు, అవునా? సో బట్ ఫైర్ యాక్సిడెంట్ డేట్న మీ గోడౌన్లో స్టాక్ ఎంత ఉంది? ఫైర్ యాక్సిడెంట్ డేట్న మీ బిజినెస్ గోడౌన్లో స్టాక్ ఎంత ఉంది? 1,50,000. మీకైనా యాక్చువల్ లాస్ ఎంత? సాల్వేజ్ వాల్యూ ఏమన్నా ఉందా? మొత్తం లాస్ అయ్యారా? మొత్తం లాస్ అయ్యాం. కాబట్టి మన బిజినెస్ గోడౌన్లో ఉన్న స్టాక్ ఏమో 1,50,000, కానీ మీరు తీసుకున్న పాలసీ వాల్యూ ఎంత అమ్మా? 1 lakh. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత అమౌంట్ రీయింబర్స్ చేస్తుంది? యాక్చువల్ లాసా, పాలసీ వాల్యూవా? సో వాట్ ఈజ్ మై యాక్చువల్ లాస్? సార్ నా గోడౌన్లో 1,50,000 స్టాక్ ఉంది, అది మొత్తం నేను లాస్ అయ్యాను, నాకు 1,50,000 ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఇవ్వరు. ఎందుకని? నీకు 1,50,000కి లాస్ ఇవ్వాలి అంటే, క్లెయిమ్ ఇవ్వాలి అంటే నువ్వు 1,50,000 వర్త్ ఉన్న గూడ్స్కి నువ్వు పాలసీ తీసుకొని ఉండాలి. కానీ నువ్వు పాలసీ ఎంతకు తీసుకున్నావు? సార్ ఆ రోజు నాకు తెలియదు కదా సార్, ఎంత గోడౌన్ నా బిజినెస్ గోడౌన్లో ఎంత స్టాక్ ఉంటుంది అనేది నాకు తెలియదు కదా. అలాంటప్పుడు ఎక్కువ వాల్యూ ఆఫ్ గూడ్స్కి నువ్వు పాలసీ తీసుకొని ఉండాల్సింది, అంతేనా? సో అందుకని ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందమ్మా, నీకు యాక్చువల్ లాస్ ఫస్ట్ మన ఫైర్ యాక్సిడెంట్ డేట్న స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంతో కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్. స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? యాక్చువల్ లాస్ కనుక్కోవాలి. యాక్చువల్ లాస్ ఎంత? యాక్చువల్ లాస్ రావాలంటే ఏం చేయాలి? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్లో నుంచి ఏం లెస్ చేయాలి? సాల్వేజ్ వాల్యూ లెస్ చేయాలి. సాల్వేజ్ వాల్యూ లెస్ చేస్తే వచ్చేది ఏంటమ్మా? యాక్చువల్ లాస్. ఇప్పుడు ఈ యాక్చువల్ లాస్ అనేది మీకు వాళ్ళు రీయింబర్స్ చేస్తారా చేయరా? ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ ఫుల్లీ ఇన్సూర్డ్ ఆర్ అండర్ ఇన్సూర్డ్. ఏం చెప్పాం? సో అంటే ఇప్పుడు మీకు వాళ్ళు ఎంత క్లెయిమ్ ఇస్తారనే దానికి ఇక్కడ మీరు తీసుకున్న పాలసీ అనేది ఫుల్లీ ఇన్సూర్డా అండర్ ఇన్సూర్డా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫుల్లీ ఇన్సూర్డ్ అంటే సో ఫుల్లీ ఇన్సూర్డ్ అని చెప్పాలి అంటే ద పాలసీ వాల్యూ షుడ్ బి మోర్ దాన్ ద స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్. ఏది దేనికన్నా ఎక్కువ ఉండాలి? పాలసీ వాల్యూ అనేది స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ కన్నా ఎక్కువ ఉండాలి. సో పాలసీ వాల్యూ మన కేసులో పాలసీ వాల్యూ ఎంత? 1 lakh. కానీ నీ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్ నీ గోడౌన్లో ఉన్న స్టాక్ ఎంత? 1,50,000. అంటే ఇప్పుడు నీ గోడౌన్లో ఉన్న స్టాక్ కన్నా నువ్వు తక్కువ వాల్యూకే పాలసీ తీసుకున్నావు. అంటే ఇది ఫుల్లీ ఇన్సూర్డా అండర్ ఇన్సూర్డా? అండర్ ఇన్సూర్డ్. అంటే అండర్ ఇన్సూరెన్స్ జరగాలి అంటే, అండర్ ఇన్సూరెన్స్ కేసు అని చెప్పాలి అంటే ఏం జరిగి ఉండాలి? ద పాలసీ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ది స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ అమ్మ. పాలసీ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ది స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్. సపోజ్ మీరు 2 lakhsకి పాలసీ తీసుకున్నారు, ఎంత వాల్యూకి? కానీ ఫైర్ యాక్సిడెంట్ డేట్న మీ దగ్గర ఉన్న యాక్చువల్గా మీ గోడౌన్లో ఉన్న స్టాక్ ఎంత? 1,50,000. అంటే మీ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ కన్నా మీరు తీసుకున్న పాలసీ వాల్యూ ఎక్కువ ఉందా లేదా? సో అంటే మనం పాలసీ తీసుకునేటప్పుడు మన ఎస్టిమేషన్ ఏంటి? ఆన్ అన్ యావరేజ్గా మన బిజినెస్లో ఎంత స్టాక్ ఉంటుంది అనేది మనం ఎస్టిమేట్ చేసాం 2 lakhs. కాబట్టి 2 lakhs వర్త్ ఉన్న గూడ్స్ని కవర్ చేయడానికి మనం ప్రీమియం కట్టుంటాం ఇన్సూరెన్స్ కంపెనీకి, అవునా? అంటే ఇప్పుడు మీరు తీసుకున్న పాలసీ వాల్యూ దేనికన్నా ఎక్కువ ఉంది? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ కన్నా ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ ఫుల్లీ ఇన్సూర్డ్. ఆ ఫుల్లీ ఇన్సూర్డ్ కేసులో ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఏమి ఇస్తుంది? మీరు తీసుకున్న పాలసీ వాల్యూ 2 lakh ఇస్తారా, లేదా మీరు యాక్చువల్గా సఫర్ అయిన లాస్ అమౌంట్ రీయింబర్స్ చేస్తారా? యాక్చువల్ లాస్. పాలసీ వాల్యూ ఆర్ యాక్చువల్ లాస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్, అంతేనా? సో అలాంటి కేసులో మనం తీసుకున్న పాలసీ వాల్యూ ఎంత? 2 lakhs, అవునా? ఫుల్లీ ఇన్సూర్డ్ అని చెప్పాలి అంటే ఫస్ట్ ఏం జరగాలి? మీ పాలసీ వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి. పాలసీ వాల్యూ దేనికన్నా ఎక్కువ ఉండాలి? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ కన్నా ఎక్కువ ఉండాలి. మన ఎగ్జాంపుల్లో స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంత? 1,50,000. కానీ మీరు ఎంత వాల్యూకి పాలసీ తీసుకున్నారు? సో అలాంటప్పుడు మీకు 2 lakhs ఇస్తారా, మీరు సఫర్ అయిన లాస్ ఇస్తారా? సఫర్ అయిన లాస్ ఇస్తారు, అంతేనా? సో హియర్ ద లాస్ క్లెయిమ్ అమౌంట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ద యాక్చువల్ లాస్, ఓకేనా? ఫుల్లీ ఇన్సూర్డ్ కేసులో క్లెయిమ్ అమౌంట్ అనేది ఎంతవరకు పే చేస్తారు? మీరు తీసుకున్న టోటల్ పాలసీ వాల్యూకి ఇస్తారా, లేదా మీరు సఫర్ అయిన యాక్చువల్ లాస్కే ఇస్తారా? మీరు సఫర్ అయిన యాక్చువల్ లాస్కే ఇస్తారు. ఏ కేసులో? ఫుల్లీ ఇన్సూర్డ్ అయితే. సో వాట్ ఈస్ ద పాలసీ వాల్యూ? 2 lakhs. వాట్ ఈస్ ద స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్? 1,50,000. సో ద లాస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు, ఆర్ ద క్లెయిమ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు, క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు పాలసీ వాల్యూనా యాక్చువల్ లాస్? యాక్చువల్ లాస్, ఓకేనా? కానీ ఇక్కడ ఈ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్చువల్ లాస్ రెండు ఒకటే అవ్వాలని రూల్ ఏం లేదు, అవునా? సో ఒక్కొక్కసారి యాక్చువల్ లాస్ ఎలా ఉంటుందమ్మా? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకని? సపోజ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్న మీ గోడౌన్లో 1,50,000 స్టాక్ ఉండొచ్చు, కానీ అందులో కొంత సేవ్ అయ్యి ఉండొచ్చుగా. ఆ సేవ్ అయిన స్టాక్ 20,000 సేవ్ అయింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ సేవ్ అయిన స్టాక్ తీసేస్తే మీకు జరిగిన యాక్చువల్ లాస్ ఎంత? 1,30,000. అప్పుడు 2 lakhs ఇస్తారా, 1,30,000 ఇస్తారా? 1,30,000 ఇస్తారు. సో అందుకని ఇక్కడ క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? క్లెయిమ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు మై యాక్చువల్ లాస్, అంతేనా? సో ఇక్కడ ఎందుకు యాక్చువల్ లాస్ 1,50,000? ఈ కేసులో స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైరే యాక్చువల్ లాస్ ఎప్పుడు అవుతుంది? సాల్వేజ్ వాల్యూ ఏమీ లేకపోతే, అంటే ఏమీ సేవ్ చేయలేకపోతే మనకైనా యాక్చువల్ లాస్ అంటే ఏంటి? గోడౌన్ ఫైర్ యాక్సిడెంట్ డేట్న మీ గోడౌన్లో ఉన్న స్టాకేనా? సో స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ విల్ బీ ఈక్వల్ టు ద యాక్చువల్ లాస్. ఎప్పుడు?
ఇఫ్ దెర్ ఈజ్ నో సాల్వేజ్ వాల్యూ. అలాంటప్పుడు ఒకవేళ అది ఫుల్లీ ఇన్సూర్డ్ కేసు అయితే, ఏ కేసు అయితే ఫుల్లీ ఇన్సూర్డ్ అంటే మీ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ డేట్న మీ దగ్గర ఉన్న స్టాక్ కన్నా మీరు ఎక్కువ వాల్యూ కానీ పాలసీ తీసుకొని ఉంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది? ఫైర్ యాక్సిడెంట్ డేట్న మీ దగ్గర ఉన్న స్టాక్ అమౌంట్కి వాళ్ళు పే చేస్తారా, అందులో లాస్ అయిన అమౌంట్కి పే చేస్తారా? అందులో లాస్ అయిన అమౌంట్కి వాళ్ళు పే చేస్తారు. అందుకని ఇక్కడ క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాం? యాక్చువల్ లాస్ అని చెప్పాం. మనకైనా యాక్చువల్ లాస్ని వాళ్ళు రీయింబర్స్ చేస్తారు. ఓకేనా? సో ఒకవేళ సెకండ్ కేసు ఏంటి? సెకండ్ కేసు అండర్ ఇన్సూరెన్స్. అండర్ ఇన్సూరెన్స్ అని ఎప్పుడు చెప్తాం? సో ఇఫ్ ద పాలసీ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ద స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్. మన ఎగ్జాంపుల్లో స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంత? 1,50,000. స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంత? 1,50,000. సో పాలసీ వాల్యూ ఎంత? 1,00,000. సో ఇట్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ అండర్ ఇన్సూరెన్స్. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి క్లెయిమ్ అడుగుతున్నావు ఇన్సూరెన్స్ కంపెనీని, ఏమని? సార్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ డేట్ నా గోడౌన్లో 1,50,000 వర్త్ ఉన్న స్టాక్ ఉంది, నేను పాలసీ తీసుకున్నాను కదా, నా క్లెయిమ్ నాకు ఇవ్వండి. సో ఎంతకు తీసుకున్నావు పాలసీ? 1,00,000 పాలసీ తీసుకుని 1,50,000 ఎలా అడుగుతావు? సిగ్గుండాలి, అంతేనా? సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? సో కాబట్టి వాళ్ళ ఆ మాట అనేదాకా మనం తెచ్చుకోకూడదు కదా. ముందే మనం ఏం చేయాలి? సరిగా క్యాలిక్యులేట్ చేసి వెళ్ళాలి, అంతేనా? సో ఇప్పుడు నువ్వు 1,00,000 పాలసీ తీసుకుని వాళ్ళని వెళ్ళి 1,50,000 క్లెయిమ్ అడిగితే వాళ్ళు ఏమంటారు? ఆ మాటే కదా అంటారు. సో అది అనకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందే నువ్వు వెళ్ళి తక్కువ క్లెయిమ్ అడగాలి, అవునా? అంటే ఇప్పుడు నీ క్లెయిమ్ అమౌంట్ ఎంతో నువ్వు ఫస్ట్ తెలుసుకొని వెళ్ళి ఎవరిని క్లెయిమ్ అడగాలి? ఇన్సూరెన్స్ కంపెనీని క్లెయిమ్ అడగాలి. ఇప్పుడు నువ్వు క్లెయిమ్ 1,50,000 అడుగుతావా, 1,00,000 అడుగుతావా? 1,00,000 అడుగుతావు, అవునా? సో ఎందుకని? సో వీ హ్యావ్ టేకెన్ ద పాలసీ ఫర్ హౌ మచ్ వాల్యూ? 1,00,000. బట్ ద స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్ ఈస్ 1,50,000. ఈవెన్ దో యూ హ్యావ్ లాస్ట్ ద 1,50,000 వర్త్ ఆఫ్ స్టాక్, బట్ ద ఇన్సూరెన్స్ కంపెనీ విల్ అడ్మిట్ ద క్లెయిమ్ ఓన్లీ ఫర్ 1,00,000 వర్త్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ. ఓకేనా? సో దాన్నే మనం అండర్ ఇన్సూరెన్స్ అంటాం. ఏమంటాం? ఇప్పుడు అండర్ ఇన్సూరెన్స్ కేసులో వాళ్ళు ఇచ్చే క్లెయిమ్ అమౌంట్ ఎంత ఉంటుంది? పాలసీ వాల్యూ ఆర్ యాక్చువల్ లాస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్, అంతేనా? సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి? క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు, సో క్లెయిమ్ ఎంత ఇస్తారమ్మా? పాలసీ వాల్యూ ఇస్తారా ఆర్ యాక్చువల్ లాస్ ఇస్తారా? ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది ఇస్తారా? సో వాట్ ఈస్ ద పాలసీ వాల్యూ? 1,00,000. వాట్ ఈస్ ద యాక్చువల్ లాస్? 1,50,000. సో పాలసీ వాల్యూ ఆర్ యాక్చువల్ లాస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ విల్ బీ అడ్మిటెడ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకేనా? సరే. సో ఇది అండర్ ఇన్సూరెన్స్ కేసు అయితే ఒకవేళ ఈ స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్లో కొంత సాల్వేజ్ వాల్యూ ఉండడానికి ఛాన్స్ ఉందా లేదా? సో ఆ సాల్వేజ్ వాల్యూ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో సాల్వేజ్ వాల్యూ ఉన్నప్పుడు స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంత? వాట్ ఈజ్ పాలసీ వాల్యూ? వాట్ ఈజ్ పాలసీ వాల్యూ? 1,00,000. వాట్ ఈజ్ స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్? స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్ ఈజ్ 1,50,000. బట్ వాట్ ఈజ్ యాక్చువల్ లాస్? స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్చువల్ లాస్ రెండు ఒకటే అవ్వాలి అంటే ఏం జరగాలి? సాల్వేజ్ వాల్యూ 0 అవ్వాలి. కానీ సాల్వేజ్ వాల్యూ 0 కాదు. ఒక 20,000 వర్త్ ఉన్న స్టాక్ని మనం ఏం చేసాం? సేవ్ చేసాం. సో అంటే నీకైనా యాక్చువల్ లాస్ ఎంత? 1,30,000. నీకైనా యాక్చువల్ లాస్ ఎంత అమ్మా? 1,30,000. అవునా? సో ఇప్పుడు ఈ కేసులో కూడా సరే, సో వాళ్ళు మనకి ఎంత అమౌంట్ క్లెయిమ్ రూపంలో పే చేస్తారు? నువ్వు తీసుకున్న పాలసీ వాల్యూ ఎంత? 1,00,000. సో అలాగే నీకైనా యాక్చువల్ లాస్ ఎంత? 1,30,000. అంటే ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేస్తారు? 1,30,000 పే చేస్తారు. ఓకేనా? పాలసీ వాల్యూ 1,00,000 పే చేస్తారు. పాలసీ వాల్యూ ఆర్ యాక్చువల్ లాస్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. సరే, ఒకవేళ సాల్వేజ్ వాల్యూ 60,000 అయితే, సాల్వేజ్ వాల్యూ 60,000 అయితే యాక్చువల్ లాస్ ఎంత? 90,000. యాక్చువల్ లాస్ ఎంత? 90,000. ఇప్పుడు ఎంత పే చేస్తారు? పాలసీ వాల్యూ 1,00,000 పే చేస్తారా? నువ్వు యాక్చువల్గా సఫర్ అయిన లాస్ 90,000 పే చేస్తారా? 90,000 పే చేస్తారు. సో అంటే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ హియర్? యాక్చువల్ లాస్ ఆర్ పాలసీ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ విల్ బీ గివెన్ ఇన్ కేస్ ఆఫ్ అండర్ ఇన్సూరెన్స్. ఓకేనా? అదే ఫుల్లీ ఇన్సూర్డ్ అయితే నువ్వు ఎంత ఎక్కువకి పాలసీ తీసుకున్నా నీకైనా లాసే ఇస్తాం. నువ్వు ఎంత ఎక్కువకి పాలసీ తీసుకున్నా నీకేమి ఇస్తాం? నువ్వు యాక్చువల్గా ఎంత లాస్ అయ్యావో ఆ అమౌంటే ఇస్తాం. అదే అండర్ ఇన్సూరెన్స్ అయితే నువ్వు పాలసీ తీసుకుంది తక్కువ కాబట్టి ఒకటి పాలసీ వాల్యూ కన్నా ఇస్తాం. లేదు నువ్వు సఫర్ అయిన లాస్ పాలసీ వాల్యూ కన్నా తక్కువ ఉంటే సఫర్ అయిన లాస్ అమౌంటే పే చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో పాలసీ వాల్యూ ఎంత? సో స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంత? 1,50,000. అవునా? అంటే యాక్చువల్ లాస్ సాల్వేజ్ వాల్యూ ఎంత? 0. సో అలాంటి కేసులో ఆ స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్ అంతా మనం లాస్ అయ్యాం కాబట్టి యాక్చువల్ లాస్ 1,50,000 ఇస్తారా? పాలసీ వాల్యూ 1,00,000 ఇస్తారా? పాలసీ వాల్యూ 1,00,000 ఇస్తారు. సెకండ్ కేసులో ఏం చెప్పాం? కొంత సాల్వేజ్ వాల్యూ ఉందని చెప్పాం. ఎంత సాల్వేజ్ వాల్యూ? 20,000. సాల్వేజ్ వాల్యూ 20 ఉంది అంటే యాక్చువల్ లాస్ ఎంత? సో అంటే ఇప్పుడు నువ్వు క్లెయిమ్ ఏం అడుగుతావు? నువ్వేం లాస్ అయ్యావో అది క్లెయిమ్ అడిగే ముందు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి? మనం అంత వాల్యూకి అసలు పాలసీ తీసుకున్నామా లేదా చెక్ చేయాలి. సో మనం తీసుకున్న పాలసీ ఎంతకి, కానీ నీకైనా లాస్ ఎంత? సో బ్లైండ్గా వెళ్ళి 1,30,000 అడగకూడదు. ఏం అడగాలి?
1 lakh క్లెయిమ్ అడగాలి. ఎందుకని మనం తీసుకున్న పాలసీ ఎంతకమ్మా 1 lakh. ఓకేనా. సో అలా అండర్ ఇన్సూరెన్స్ కేసు అయితే పాలసీ వాల్యూ ఆర్ యాక్చువల్ లాస్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ విల్ బీ అడ్మిటెడ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకేనా. సరే నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ క్లాస్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటి? సో యావరేజ్ క్లాస్ అప్లై చేయకపోతే ఇప్పుడు మనం చెప్పిన ఫార్ములా అప్లై చేయాలి. ఏంటి మనం చెప్పిన ఫార్ములా? అండర్ ఇన్సూరెన్స్ కేసులో క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాం? పాలసీ వాల్యూ ఆర్ యాక్చువల్ లాస్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ విల్ బీ అడ్మిటెడ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ. ఏ కేసులో? అండర్ ఇన్సూరెన్స్ కేసు అయితే. సో మళ్ళీ అండర్ ఇన్సూరెన్స్ కేసులో యావరేజ్ క్లాస్ అప్లై అయితే ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. యావరేజ్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. సో ఒకవేళ యావరేజ్ క్లాస్ అప్లై అయితే ఈ ఫార్ములా అప్లై చేయాలి మనం. సో వెన్ యావరేజ్ క్లాస్ ఈజ్ అప్లికబుల్, ఈ పాయింట్స్ అన్ని నోట్స్ ఇస్తాను, తర్వాత రాదురు. ఫస్ట్ కాన్సెప్ట్ మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వెన్ యావరేజ్ క్లాస్ ఈజ్ అప్లికబుల్ ద ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ లాస్ ఇంటూ పాలసీ టేకెన్ డివైడెడ్ బై స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్. యాక్చువల్ లాస్ ఇంటూ పాలసీ టేకెన్ డివైడెడ్ బై స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్. దీన్నే మనం పాలసీ టు బీ టేకెన్ అని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో వాట్ ఈస్ ద పాలసీ వాల్యూ? 1 lakh. సో వాట్ ఈస్ ద స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్? సో లెట్ అస్ అజ్యూమ్ 1,20,000 అనుకోండి. ఎంత? సో వాట్ ఈస్ ద స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ అమ్మ? ఫైర్ యాక్సిడెంట్ జరిగే డేట్న మీ గోడౌన్లో ఉన్న స్టాక్ ఎంత? 1,20,000. సో మీరు తీసుకున్న పాలసీ ఎంతకి? 1 lakh. ఇప్పుడు ఆ ఫైర్ యాక్సిడెంట్ డేట్న మీ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ డేట్న గోడౌన్లో ఎంత స్టాక్ అయితే ఉందో అందులో ఒక 40,000 వర్త్ ఆఫ్ స్టాక్ని మీరు సేవ్ చేయగలిగారు. సో ఆ 40,000నే ఏమంటాం? సాల్వేజ్ వాల్యూ అంటాం. 40,000 ఏమంటాం? సాల్వేజ్ వాల్యూ. ఆ 40,000 లెస్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? యాక్చువల్ లాస్. వాట్ ఈజ్ యువర్ యాక్చువల్ లాస్? వాట్ ఈజ్ యువర్ పాలసీ వాల్యూ? ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీని మీరు క్లెయిమ్ ఏం అడుగుతారు? సో యాక్చువల్ లాస్ ఆర్ పాలసీ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్. అవునా. సో విల్ బీ గివెన్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ వెన్ నో యావరేజ్ క్లాజ్ ఈజ్ అప్లికబుల్. ఒకవేళ యావరేజ్ క్లాస్ అప్లై అయితే ఫార్ములా ఏం చెప్పాం? అంటే ఈ 80 కూడా ఎవరు 80 కన్నా ఇంకా తక్కువ ఇస్తారు. ఎందుకో చూడండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా అప్లై చేయండి. ఇప్పుడు యాక్చువల్ లాస్ ఎంత? 80,000. అవునా. సో డివైడెడ్ బై స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంత? 1,20,000. అవునా. సో 1,20,000 అనేది ఏంటి? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్. వాట్ ఈస్ పాలసీ టేకెన్? 1 lakh. సో 1 lakh డివైడెడ్ బై 1,20,000 అంటే, సో అంటే దాని మీనింగ్ చూడండి. ఫస్ట్ ఒకవేళ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంత ఉందమ్మా? 1,20,000. అంటే స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ అంటే దట్ ఈస్ ద వాల్యూ ఫర్ విచ్ యూ హ్యావ్ టు టేక్ ద పాలసీ. కానీ నువ్వు తీసుకున్న పాలసీ ఎంత? సో అంటే 1,20,000కి నువ్వు పాలసీ తీసుకొని ఉండుంటే మొత్తం నువ్వు అడిగిన నీకు సఫర్ అయిన యాక్చువల్ లాస్ మొత్తం 80,000 ఇచ్చేవాళ్ళం. ఓకేనా. కానీ నువ్వు తీసుకున్న పాలసీ ఎంతకి? 1,20,000కి తీసుకోవాల్సింది నువ్వు ఎంతకి తీసుకున్నావు? 1 lakh తీసుకున్నావు. అంటే సో సమ్ ప్రపోర్షన్ ఎంత వస్తుంది? 10 డివైడెడ్ బై 12 అంటే పర్సంటేజ్ ఎంత వస్తుంది? 0.833. అంటే 83.33% వాల్యూకే నువ్వు పాలసీ తీసుకున్నట్టు. అంతేనా. వాట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ ఫర్ విచ్ వీ హ్యావ్ టు టేక్ ద పాలసీ? 1,20,000. ఎందుకంటే నీ గోడౌన్ ఫైర్ యాక్సిడెంట్ డేట్ నీ గోడౌన్లో ఎంత స్టాక్ ఉంది? ఒకవేళ నువ్వు అంత వాల్యూకి పాలసీ తీసుకొని ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసేది? నువ్వు అడిగిన నీకైనా యాక్చువల్ లాస్ మొత్తం వాళ్ళు రీయింబర్స్ చేసేవాళ్ళు. కానీ నీకైనా యాక్చువల్ లాస్ మొత్తం రీయింబర్స్మెంట్ జరగాలి అంటే నువ్వు 1,20,000కి పాలసీ తీసుకొని ఉండాలి. కానీ నువ్వు తీసుకున్నావా? తీసుకోలేదా? కాబట్టి నువ్వు అండర్ ఇన్సూరెన్స్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అడిగిన నీకైనా యాక్చువల్ లాస్లో కూడా ప్రపోర్షనేట్ అమౌంటే నీకు ఇస్తాం. ఏ ప్రపోర్షన్లో వాడికి ఆ క్లెయిమ్ అమౌంట్ యాక్చువల్ లాస్ అమౌంట్ అనేది పే చేస్తారు. 1 lakh డివైడెడ్ బై 1,20,000 అంటే ఎంత వచ్చింది? 83.33. అంటే 80,000లో 83.33 అంటే ఎంత వస్తుందమ్మా? 66,667. దిస్ మచ్ వాల్యూ ఆఫ్ ద లాస్ విల్ ఓన్లీ బీ అలౌడ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది ఎవరికి అడ్వాంటేజ్? ఇన్సూరెన్స్ కంపెనీకి అడ్వాంటేజ్. అంటే యావరేజ్ క్లాస్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే క్లెయిమ్ అమౌంట్ ఇంకా తగ్గిపోయింది. అవునా. సో ఫస్ట్ కేసులో ఏం చెప్పాం? యావరేజ్ క్లాస్ అప్లై చేయకపోతే పాలసీ వాల్యూ ఎంత? 1 lakh. పాలసీ మనం ఎంతకు తీసుకున్నాం? 1 lakh. కానీ మీకైనా యాక్చువల్ లాస్ ఎంత? సో 1,20,000 ఏమో ఫైర్ యాక్సిడెంట్ డేట్న మన దగ్గర ఉన్న స్టాకు, దాంట్లోంచి ఏం తీసేయాలి? సాల్వేజ్ వాల్యూ తీసేయాలి. అప్పుడు నీకైనా యాక్చువల్ లాస్ ఎంత వస్తుంది? ఈ 80,000 ఏంటి? యాక్చువల్ లాస్. ఒకవేళ ఇన్సూరెన్స్ క్లాస్ అనేది వాళ్ళు పాలసీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ క్లాస్ గురించి ఏమీ మెన్షన్ చేయకపోతే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది? నువ్వు తీసుకున్న పాలసీ వాల్యూ, నీకైనా యాక్చువల్ లాస్, ఈ రెండిట్లో ఏ తక్కువ ఉంటే ఆ అమౌంట్ వాళ్ళు నీకు రీయింబర్స్ చేస్తారు. ఓకేనా. ఒకవేళ యావరేజ్ క్లాస్ అప్లై చేస్తే
ఈవెన్ 80 కూడా రాదు, 80 కన్నా ఇంకా తక్కువ అమౌంట్ వస్తుంది. అది ఎవరికి బెనిఫిట్? ఇన్సూరెన్స్ కంపెనీకి బెనిఫిట్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి యావరేజ్ క్లాస్ అనేది జనరల్గా ఎందుకు అప్లై చేస్తారు అంటే, సో ఇప్పుడు ఈ ఇయర్లో యావరేజ్ క్లాస్ అప్లై చేసి నీకు 80 ఇవ్వకుండా 80 కన్నా తక్కువ ఇచ్చాం కాబట్టి నువ్వు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తావు? ఎందుకు నీకు ఇయర్లో తక్కువ వచ్చింది? పాలసీ తీసుకోవాల్సిన వాల్యూ కన్నా తక్కువ వాల్యూకి పాలసీ తీసుకోవడం వల్లేగా. నీ ఫైర్ యాక్సిడెంట్ డేట్న గోడౌన్లో స్టాక్ ఎంత ఉంది? 1,20,000. కానీ నువ్వు 1,00,000 ఉంటుందని ఎస్టిమేట్ చేసి నువ్వేం చేసావు? 1,00,000 వర్త్ ఆఫ్ గూడ్స్కే నువ్వు పాలసీ తీసుకున్నావు. సో అందుకని నువ్వు తక్కువ పాలసీ తీసుకోవడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ కరెంట్ ఇయర్లో ఏం చేసింది? 80,000 నీకైనా యాక్చువల్ లాస్ ఇవ్వకుండా దానికన్నా తక్కువ అమౌంట్ క్లెయిమ్ ఇచ్చారు. కాబట్టి నువ్వు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తావు? కొంత ఎక్కువ వాల్యూకి పాలసీ తీసుకోవడానికి ట్రై చేస్తావు. అవునా? సో అంటే ఇప్పుడు ఇది ఎవరికి బెనిఫిట్? ఇన్సూరెన్స్ కంపెనీకి బెనిఫిట్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక పాలసీ హోల్డర్ని ఎక్కువ వాల్యూ ఉన్న గూడ్స్కి పాలసీ తీసుకునే విధంగా ఎంకరేజ్ చేయాలి అంటే వాళ్ళు ఏ క్లాస్ అప్లై చేయాలి? యావరేజ్ క్లాస్ అనేది అప్లై చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా అండర్ యావరేజ్ క్లాస్? అంటే నువ్వు అడిగే యాక్చువల్ లాస్ ఏదైతే ఉందో ఈ యాక్చువల్ లాస్ మొత్తం మేము ఇవ్వం. ఎంత ఇస్తాం? ఈ ప్రపోర్షన్లో ఇస్తాం. ఏంటి ప్రపోర్షన్? పాలసీ ఎంతకు తీసుకోవాలి, నువ్వు ఎంతకు తీసుకున్నావు, అంతేనా? పాలసీ ఎంతకు తీసుకోవాలి? ఫైర్ యాక్సిడెంట్ డేట్న నీ గోడౌన్లో ఎంత స్టాక్ ఉంటే అంతకు నువ్వు పాలసీ తీసుకోవాలి. కానీ నువ్వు ఎంతకు తీసుకున్నావు? 1,00,000కే తీసుకున్నావు. అంటే తీసుకోవాల్సిన దానికన్నా తక్కువకి తీసుకుంటే దాన్ని అండర్ ఇన్సూరెన్స్ అంటామా లేదా? సో మరి అండర్ ఇన్సూరెన్స్ చేసావు కాబట్టి నువ్వు అడిగే లాస్లో కూడా తక్కువ అమౌంటే మేము పే చేస్తాం. 80,000 మొత్తం మేము పే చేయం. ఒకవేళ యావరేజ్ క్లాస్ అప్లై చేయకపోతే సో నువ్వు తీసుకున్న పాలసీ వాల్యూ 1,00,000, నీకైనా యాక్చువల్ లాస్ ఎంత? 80,000, విచ్ ఎవర్ ఈస్ లోయర్. అంటే ఎంత పే చేస్తారు? 80 పే చేస్తారు. అదే యావరేజ్ క్లాస్ అప్లై చేస్తే 80 పే చేయాలా, లెస్ దాన్ 80 పే చేస్తారా? లెస్ దాన్ 80,000 అనేది వాళ్ళు పే చేస్తారు. ఓకేనా? అంటే ఇప్పుడు మొత్తం మనం 3 కేసెస్ మనం డిస్కస్ చేసాం. ఒకటి ఫుల్లీ ఇన్సూర్డ్. ఫస్ట్ కేసు ఏంటి? ఫుల్లీ ఇన్సూర్డ్ అంటే నీ ఫైర్ యాక్సిడెంట్ డేట్న నీ గోడౌన్లో ఉన్న స్టాక్ కన్నా నువ్వు ఎక్కువ వాల్యూకి పాలసీ తీసుకొని ఉంటావు. అవునా? ఫైర్ యాక్సిడెంట్ డేట్న మన గోడౌన్లో ఉన్న స్టాక్ ఎంత? S4DF అంటే ఏంటమ్మా? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్. వాట్ ఈస్ ద స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్? 1,50,000. సపోజ్ యూ హ్యావ్ టేకెన్ ద పాలసీ ఫర్ 3 lakhs అనుకోండి. అప్పుడు నీకు ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఎంత ఇస్తుంది? పాలసీ వాల్యూ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైరా? యాక్చువల్ లాస్ ఇస్తుంది. అవునా? సో మన ఎగ్జాంపుల్ ఇందాక సాల్వేజ్ వాల్యూ 0 అన్నాం కాబట్టి ఏం చెప్పాం? 1,50,000 అని చెప్పాం. సపోజ్ ఇందులో 30,000 వర్త్ ఆఫ్ స్టాక్ సేవ్ అయితే వాట్ ఈజ్ ఎవర్ యాక్చువల్ లాస్? 1,20,000. అప్పుడు ఏమి ఇస్తారు? సో అక్కడ ఫామ్లో ఏం చెప్పాం? ఫుల్లీ ఇన్సూర్డ్ కేసులో క్లెయిమ్ అమౌంట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు యాక్చువల్ లాస్. హియర్ వాట్ ఈస్ ద యాక్చువల్ లాస్? ఒకవేళ సాల్వేజ్ వాల్యూ లేకపోతే 1,50,000 మన యాక్చువల్ లాస్ అవుతుంది. అవునా? అప్పుడు 1,50,000 ఆర్ 3 lakhs పాలసీ వాల్యూ, ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే ఆ అమౌంటే మనకి పే చేస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే నీ యాక్చువల్ లాసే నీకు వస్తుంది. ఎంత నీ యాక్చువల్ లాస్? సాల్వేజ్ వాల్యూ లేకపోతే 1,50,000, సాల్వేజ్ వాల్యూ ఉంటే 1,20,000 అనేది మన యాక్చువల్ లాస్. ఆ యాక్చువల్ లాస్ అమౌంట్ మనకి మొత్తం వస్తుంది. ఏ కేసులో అయితే? ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ ఫుల్లీ ఇన్సూర్డ్. ఓకేనా? ఫుల్లీ ఇన్సూర్డ్ అని చెప్పాలి అంటే ఏం జరిగి ఉండాలి? ఏది దేనికన్నా ఎక్కువ ఉండాలి? పాలసీ వాల్యూ అనేది దేనికన్నా ఎక్కువ ఉండాలి? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ అండర్ ఇన్సూరెన్స్ చెప్పాం. అండర్ ఇన్సూరెన్స్ జరగాలి అంటే ఏం జరిగి ఉండాలి? ఇన్ కేస్ ఆఫ్ అండర్ ఇన్సూరెన్స్ ద పాలసీ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ది స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్. అంతేనా? సో స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ మన ఎగ్జాంపుల్లో ఎంత? 1,50,000. కానీ మనం తీసుకున్న పాలసీ ఎంత? 1,00,000. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ నీకు ఏమి ఇస్తుంది? సో పాలసీ వాల్యూ ఆర్ యాక్చువల్ లాస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అవునా? ఒకవేళ సాల్వేజ్ వాల్యూ 30 అయితే నీకైనా యాక్చువల్ లాస్ ఎంత? అప్పుడు 1,20,000 ఇస్తారా, 1,00,000 ఇస్తారా? 1,00,000 ఇస్తారు. సో అలాగే ఒకవేళ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ 1,50,000, సాల్వేజ్ వాల్యూ 70,000 అనుకోండి. వాట్ ఈజ్ ఎవర్ యాక్చువల్ లాస్? 1,50,000 గోడౌన్లో స్టాక్ ఉంది. యాక్చువల్గా లాస్ సేవ్ అయిన స్టాక్ ఎంత? 70. అంటే యాక్చువల్ లాస్ ఎంత? ఇప్పుడు 80,000 ఇస్తారా, 1,00,000 ఇస్తారా? 80,000 ఇస్తారు. అలా ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏం అప్లై చేయట్లేదు? యావరేజ్ క్లాస్ అప్లై చేయట్లేదు. ఏం అప్లై చేయట్లేదు? యావరేజ్ క్లాస్ అప్లై చేస్తే ఫర్ ఎవ్రీ 3 rupees దే విల్ గివ్ 2 rupees ఓన్లీ. అంతేనా? 1,50,000 అనేది ఏంటి? మనం తీసుకోవాల్సిన పాలసీ. మనం తీసుకోవాల్సింది యాక్చువల్గా ఎంత వాల్యూకి పాలసీ తీసుకోవాలి? గోడౌన్లో ఎంత స్టాక్ ఉంటుందో అంత వాల్యూకి నువ్వు పాలసీ కవర్ చేయాలి. కానీ నువ్వు ఎంతకు పాలసీ తీసుకున్నావు? 1,00,000 తీసుకున్నావు. 1,50,000కి తీసుకోవాల్సింది 1,00,000 తీసుకున్నావు అంటే 3 రూపాయల పాలసీ తీసుకోవాల్సిన దానికి 2 రూపాయలకే తీసుకున్నావు. అంతేనా? అప్పుడు లాస్ కూడా ఏం చేస్తారు? నువ్వు అడిగిన దాంట్లో 2/3 ప్రపోర్షన్లో లాస్ ఇస్తారు. క్లెయిమ్ అమౌంట్ అనేది పే చేస్తారు. సో అలాంటి ప్రపోర్షన్ అప్లై చేస్తే దాన్ని ఏమంటాం? యావరేజ్ క్లాస్ అప్లికేషన్ అంటాం. ఈ యావరేజ్ క్లాస్ అప్లికేషన్ చెయ్యాలా లేదా అనేది ఎక్కడ మెన్షన్ చేసి ఉంటారు? పాలసీ అగ్రిమెంట్లో ముందే రాసుకుంటారు. ఒకవేళ పాలసీ అగ్రిమెంట్లో ముందే రాసుకుంటే
యావరేజ్ క్లాస్ అప్లై చేసి ఏం చేస్తారు, క్లెయిమ్ అమౌంట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అవునా? ఇప్పుడు ఈ కేసులో యావరేజ్ క్లాస్ అప్లై చేస్తే నీకు 80 వస్తుందా, లెస్ దాన్ 80 వస్తుందా? లెస్ దాన్ 80 వస్తుంది, అంతేనా? సో యావరేజ్ క్లాస్ అప్లై చేస్తే ఈ ఫార్ములా ఏంటి? యాక్చువల్ లాస్. వాట్ ఈజ్ యువర్ యాక్చువల్ లాస్? 80,000. ఈ 80,000 ఇస్తారా? సో ప్రపోర్షన్లో ఇస్తారా? ఏ ప్రపోర్షన్లో? తీసుకోవాల్సింది ఎంత, తీసుకుంది ఎంత? అవునా? తీసుకోవాల్సింది ఎంతకి? 1,50,000. తీసుకుంది ఎంతకి? 1,00,000. 1,50,000 తీసుకోవాల్సింది 1,00,000 తీసుకున్నాం అంటే ఇది సింపుల్గా 2/3 1,00,000 డివైడ్ బై 1,50,000 అంటే 2/3, అంతేనా? సో 2/3 ప్రపోర్షన్లో నీ క్లెయిమ్ అమౌంట్ అనేది పే చేస్తారు. అంటే నువ్వు అడిగిన 3 రూపాయల క్లెయిమ్కి వాళ్ళు ఎంత ఇస్తారు? 2 రూపీస్ ఆఫ్ క్లెయిమే వాళ్ళు ఇస్తారు. అంటే ఎంత వస్తుంది? 53,333 మాత్రమే వాళ్ళు క్లెయిమ్ అమౌంట్ అనేది పే చేస్తారు. సో దాన్ని మనం అప్లికేషన్ ఆఫ్ యావరేజ్ క్లాజ్ అంటాం. ఓకేనా? సో క్వశ్చన్లో వాడు క్లియర్గా మెన్షన్ చేస్తాడు. అసలు ఈ యావరేజ్ క్లాజ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? ఫుల్లీ ఇన్సూర్డ్ అయితేనా, అండర్ ఇన్సూర్డ్ అయితేనా? అండర్ ఇన్సూరెన్స్ కేసులో యావరేజ్ క్లాజ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఫుల్లీ ఇన్సూర్డ్ అయితే, ఫుల్లీ ఇన్సూర్డ్ అంటే ఏంటమ్మా, తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువకే పాలసీ తీసుకున్నావు, అలాంటి కేసులో యావరేజ్ క్లాజ్ రాదు. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఎంత లాస్ అయితే అంత అమౌంట్ నీకు పే చేస్తారు. అండర్ ఇన్సూరెన్స్ కేసులోనే ఏం చేయాలి, యావరేజ్ క్లాస్ అప్లై అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. యావరేజ్ క్లాస్ అప్లై అవుతుందా లేదా అనేది నీకు ఎలా తెలిసింది? క్వశ్చన్లో వాడు ఇస్తాడు, వాళ్ళ అగ్రిమెంట్లో వాళ్ళు రాసుకున్నారా లేదా అనేది క్వశ్చన్లో వాడు మెన్షన్ చేస్తాడు. క్వశ్చన్లో వాడు యావరేజ్ క్లాస్ అప్లై చేయండి అంటే యావరేజ్ క్లాస్ అప్లై చేసి మనం క్లెయిమ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్లో యావరేజ్ క్లాస్ గురించి ఏమీ మాట్లాడకపోతే నీ అజంప్షన్ని బట్టి నువ్వు రాయాలి. ఇఫ్ యావరేజ్ క్లాస్ ఈజ్ అప్లికబుల్ అయితే క్లెయిమ్ అమౌంట్ ఇంత అని చెప్తాం. యావరేజ్ క్లాస్ ఈజ్ నాట్ అప్లికబుల్ అయితే పాలసీ వాల్యూ ఆర్ యాక్చువల్ లాస్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఓకేనా? సరే, ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అలవాటు అయిపోయింది. దేనికి? చాయిస్ తీసుకోవడానికా? సరే, కొన్ని పాయింట్స్ రాయండి ఫస్ట్. చాలా సో ఫస్ట్ పాలసీ ఎవరు తీసుకోవాలి? ఇన్షూర్డ్. అవునా? పాలసీ హోల్డరేనా? పాలసీ హోల్డర్నే ఇన్షూర్డ్ అనొచ్చా? ద ఇన్షూర్డ్ హ్యాస్ టు టేక్ ద పాలసీ. The insured has to take the policy based on the estimated value of stock to be maintained. The insured has to take the policy based on the estimated value of the stock to be maintained. సో ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలీదు, బట్ మనం ఎంతకు పాలసీ తీసుకోవాలనేది మనకు ముందే తెలియదు కాబట్టి, సో జనరల్గా ఆన్ అన్ యావరేజ్గా నీ బిజినెస్లో నువ్వు ఎంత స్టాక్ అయితే మెయింటైన్ చేస్తావని నువ్వు ఎస్టిమేట్ చేస్తున్నావో ఆ ఎస్టిమేటెడ్ స్టాక్ ఎంత అనేది ముందే ఎస్టిమేట్ చేసి మనం ఏం చేయాలి, అంత వాల్యూకి మనం పాలసీ అనేది తీసుకోవాలి. సో పాలసీ తీసుకోవడం అంటే ఏం చేయడం, మనం ప్రీమియం కట్టడం. సపోజ్ నీకు 5 lakhs వర్త్ ఉన్న గూడ్స్కి పాలసీ కావాలంటే 5,000 ప్రీమియం కట్టమంటారు. 10 lakhs వర్త్ ఉన్న గూడ్స్కి పాలసీ కావాలి అంటే సో అడిషనల్ ప్రీమియం అంటే మోర్ దాన్ 5,000 వాళ్ళు పే చేయమని అడుగుతారు. నువ్వు ఎంత ఎక్కువ వాల్యూకి పాలసీ తీసుకుంటే ప్రీమియం కూడా అలా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు తీసుకునే రిస్క్ పెరుగుతుంది. ఎవరు తీసుకునే రిస్క్? ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకునే రిస్క్ పెరుగుతుంది కాబట్టి. ఏంటమ్మా కూర్చో, ఏంటి ఇన్విజిలేషన్ చేస్తున్నావా ఏంది? అటు చూస్తున్నావు ఇటు చూస్తున్నావు. సో ఇన్విజిలేటర్ కూడా అంతా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయరు. సరే, ద ఇన్సూర్డ్ హ్యాస్ టు టేక్ ద పాలసీ బేస్డ్ ఆన్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ ద స్టాక్ టు బీ మెయింటైన్డ్ ఇన్ ద గోడౌన్. సో అలాగే నెక్స్ట్, సో దీన్నే మనం సింపుల్గా ఏమని చెప్పొచ్చు, పాలసీ వాల్యూ అనొచ్చా? పాలసీ వాల్యూ అంటే ఎంత వాల్యూకి అయితే మనం పాలసీ తీసుకుంటామో దాన్ని ఏమంటాం, పాలసీ వాల్యూ అంటాం. ఆ ఎంతకు పాలసీ తీసుకోవాలనేది తెలియాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఎస్టిమేట్ చేయాలి. ఏం ఎస్టిమేట్ చేయాలి? ఆన్ అన్ యావరేజ్గా మన బిజినెస్లో మన గోడౌన్లో ఎంత స్టాక్ మనం మెయింటైన్ చేస్తాం అనేది మనం ఏం చేయాలి, ఎస్టిమేట్ చేయాలి. సో ద ఇన్సూర్డ్ హ్యాస్ టు టేక్ ద పాలసీ బేస్డ్ ఆన్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ ద స్టాక్ టు బి మెయింటైన్. నెక్స్ట్, ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్, సారీ ఒక్క నిమిషం, అయ్యో, ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ క్లెయిమ్
for computation of claim on the date of for computation of claim on the date of fire accident for computation of claim on the date of fire accident we have to calculate for computation of claim on the date of fire accident we have to calculate ఏం calculate చేయాలి stock on date of fire stock on date of fire next computation of stock on date of fire computation of stock on date of fire stock on date of fire ఎలా calculate చేయాలి for computation of stock on date of fire we have to see whether if stock records are available if stock records are స్టాక్ రికార్డ్స్ అన్న అవైలబిలిటీలో ఉండొచ్చు లేదా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్న అవైలబిలిటీలో ఉండొచ్చు స్టాక్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్ స్టాక్ రికార్డ్స్ అవైలబిలిటీలో ఉంటే ఆల్రెడీ ఆ రికార్డ్స్లో ఉంటుంది కదా ఫైర్ యాక్సిడెంట్ డేట్న మీ దగ్గర ఎంత స్టాక్ ఉందని స్టాక్ రికార్డ్స్ అంటే ఏంటమ్మా ఈచ్ అండ్ ఎవ్రీ డే మన దగ్గర ఉన్న స్టాక్ మూమెంట్స్ని మనం రికార్డ్ చేయడానికి మనం మెయింటైన్ చేసే రికార్డ్స్ అయినా అవి సో అది స్టాక్ రికార్డ్స్ మెయింటైన్ చేసినప్పుడు మీరు ఫౌండేషన్లో పర్పిచువల్ ఇన్వెంటరీ సిస్టంలో నేర్చుకుని ఉంటారు సో ఫస్ట్ క్వాంటిటీ అమౌంట్ వాల్యూ అని చెప్పేసి క్వాంటిటీ రేటు అమౌంట్ అని చెప్పేసి ఇన్ఫ్లోస్ రాస్తారు ఇష్యూస్ రాస్తారు సో రిసీట్స్ రాస్తారు ఇష్యూస్ రాస్తారు బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్ ఎంత ఉందో కూడా రాసుకుంటారు అలా ఈచ్ అండ్ ఎవ్రీ డే మీ ఇష్యూస్ అలాగే ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లో ఆఫ్ స్టాక్ని మీరు రికార్డ్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డే మీ దగ్గర ఎంత స్టాక్ ఉందనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారా లేదా ఆ స్టాక్ రికార్డ్స్ మెయింటైన్ చేసినప్పుడు మీ స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద యాక్చువల్ based on the records we can identify the stock information avuna the stock on date of fire if stock records are available then the value of stock is determined by using the stock records value of stock is determined value of stock is determined by using వాల్యూ ఆఫ్ స్టాక్ ఈజ్ డిటర్మైన్డ్ బై యూజింగ్ స్టాక్ రికార్డ్స్ అంటే మీరు ఎలాంటి ట్రేడింగ్ అకౌంట్లో వేయాల్సిన అవసరం లేదు ఎందుకని ఫైర్ యాక్సిడెంట్లో ఎంత స్టాక్ లాస్ అయిందో సో ఆ లాస్ అయిన స్టాకే లాస్ అయిందే కానీ రికార్డ్స్ లాస్ అవ్వాలి ఇక్కడ మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి రికార్డ్స్ని బట్టి ఏం చేయొచ్చు మన దగ్గర ఫైర్ యాక్సిడెంట్ డేట్న ఎంత స్టాక్ ఉందనేది మనం చెప్పేయచ్చు కాబట్టి ఎలాంటి ట్రేడింగ్ అకౌంట్ వేయకుండా మీరు ఏం చేస్తారు మీరు ఎంత స్టాక్ లాస్ అయ్యారనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు నెక్స్ట్ అదే ఒకవేళ స్టాక్ రికార్డ్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి if stock records are also destroyed if stock records are also destroyed ఒకవేళ స్టాక్ రికార్డ్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతే ఏం చేయాలి then the stock on date of fire is calculated by using memorandum trading account then stock on date of fire stock on date of fire is calculated then stock on date of fire is calculated by using memorandum trading account then stock on date of fire is calculated by using memorandum trading account ఈ మెమరాండం ట్రేడింగ్ అకౌంట్ అనేది సో ఏ పీరియడ్కి మనం ప్రిపేర్ చేయాలి మెమరాండం ట్రేడింగ్ అకౌంట్ అనేది ఏ పీరియడ్కి మనం ప్రిపేర్ చేయాలి ఫార్మాట్ ఎలా ఉంటుందో చూడండి మెమరాండం ట్రేడింగ్ అకౌంట్ ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా ఫ్రమ్ ఇయర్ బిగినింగ్ డేట్ టు ఏ డేట్ నుంచి ఇయర్ బిగినింగ్ డేట్ నుంచి ఇయర్ బిగినింగ్ డేట్ టు డేట్ ఆన్ విచ్ ఫైర్ యాక్సిడెంట్ అక్కర్డ్ year beginning to date of fire
ఫర్ దిస్ పీరియడ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఏ సెపరేట్ అకౌంట్ కాల్డ్ యాజ్ మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్. జనరల్గా ట్రేడింగ్ అకౌంట్ ఫుల్ ఇయర్కి మనం ప్రిపేర్ చేస్తాం. ఒక నార్మల్ ట్రేడింగ్ అకౌంట్కి మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్కి డిఫరెన్సెస్ అంటే ఏం చెప్తారు? జనరల్లీ ట్రేడింగ్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫుల్ ఇయర్, బట్ మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ది పార్ట్ ఆఫ్ ది ఇయర్. పార్ట్ ఆఫ్ ది ఇయర్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఇయర్ బిగినింగ్ డేట్ నుంచి ఫైర్ యాక్సిడెంట్ డేట్ దాకా మనం మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేది మీరు ఏ ఆబ్జెక్టివ్ కోసం? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రిపేరింగ్ ట్రేడింగ్ అకౌంట్? నార్మల్ ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు వేస్తాం? గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయడానికి. కానీ మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు వేయాలి? టు డిటర్మైన్ ద స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్. అవునా, స్టాక్ అండ్ డేట్ ఆఫ్ ఫైర్ తెలియాలి అంటే మీకు ఈ మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్లో ఏ ఇన్పుట్స్ తెలియాలి? ఓపెనింగ్ స్టాక్ తెలియాలి, పర్చేజెస్ తెలియాలి, సో సేల్స్ తెలియాలి. అంటే ఇప్పుడు ఈ ఓపెనింగ్ స్టాక్ తెలుస్తుంది, పర్చేజెస్ ఇన్ఫర్మేషన్ తెలుస్తాయి, సో అలాగే సేల్స్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తెలుస్తాయి, సో గ్రాస్ ప్రాఫిట్. సో క్వశ్చన్లో గ్రాస్ ప్రాఫిట్ తెలియాలి అంటే జీపీ రేట్ ఇవ్వాలి. అవునా, ఆ జీపీ రేట్ డైరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి, కరెంట్ ఇయర్ సేల్స్ మీద జీపీ రేట్ అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా? కరెంట్ ఇయర్ సేల్స్ మీద జీపీ రేట్ అప్లై చేస్తే గ్రాస్ ప్రాఫిట్ అమౌంట్ వస్తుందా లేదా? సో ఆ జీపీ అమౌంట్ కూడా తెలిస్తే క్లోజింగ్ స్టాక్ ఏమవుతుంది? బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. అవునా, ఒక్కొక్కసారి క్వశ్చన్లో నీకు జీపీ రేట్ ఇవ్వడు. క్వశ్చన్లో నీకు ఏమి ఇవ్వడు? కరెంట్ ఇయర్ జీపీ అమౌంట్ తెలియాలి అంటే నీకేం తెలియాలి? జీపీ రేట్ తెలియాలి. కానీ కరెంట్ ఇయర్ జీపీ రేట్ ఇవ్వడు. కరెంట్ ఇయర్ జీపీ రేట్ ఇవ్వకుండా లాస్ట్ ఇయర్ జీపీ రేట్ క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అవునా, ఆ లాస్ట్ ఇయర్ జీపీ రేట్ కనుక్కోవాలంటే మనకేం తెలియాలి? లాస్ట్ ఇయర్ జీపీ అమౌంట్ తెలియాలి. లాస్ట్ ఇయర్ జీపీ అమౌంట్ తెలియాలి అంటే లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు ప్రొవైడ్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి వస్తాయి? ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, సేల్స్, క్లోజింగ్ స్టాక్ మొత్తం ఇస్తాడు. సో లాస్ట్ ఇయర్ నీకు ట్రేడింగ్ అకౌంట్లో రావాల్సిన అన్ని అమౌంట్స్ వచ్చిన తర్వాత గ్రాస్ ప్రాఫిట్ అమౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్గా వస్తుంది. ఆ జీపీని మనం దేంతో కంపేర్ చేయాలి? సేల్స్తో కంపేర్ చేస్తే నీకు ఏమొస్తుందమ్మా? జీపీ రేట్ ఎంతో వస్తుంది. ఆ జీపీ రేట్ తీసుకొచ్చి ఏం చేయాలి? కరెంట్ ఇయర్ సేల్స్ మీద అప్లై చేయాలి. నువ్వు కరెంట్ ఇయర్ సేల్స్ మీద లాస్ట్ ఇయర్ జీపీ రేట్ అప్లై చేస్తున్నావు అంటే మీనింగ్ ఏంటి? అంటే లాస్ట్ ఇయర్ కాస్ట్ ప్రైస్ పర్ యూనిట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఏ ప్రైస్ లెవెల్స్లో అయితే ఉన్నాయో అదే ప్రైస్ లెవెల్స్లో కరెంట్ ఇయర్లో కూడా కంటిన్యూ అవుతున్నాయి అనేది మన అజంప్షన్. అలా అజంప్షన్ కంటిన్యూ అయితేనే వాడు ఏం చేస్తాడు? లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాడు. సో లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ఎప్పుడు మనం ప్రిపేర్ చేయాలి? కరెంట్ ఇయర్లో ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్గా రావాలి అంటే నీకు జీపీ తెలియాలా లేదా? జీపీ తెలియాలంటే సేల్స్ అమౌంట్ తెలిస్తే చాలా, సేల్స్ మీద జీపీ రేట్ కూడా తెలియాలా? సేల్స్ ఇంటూ జీపీ రేట్ అప్లై చేస్తే కరెంట్ ఇయర్ జీపీ అమౌంట్ ఎంత వస్తుంది? ఆ కరెంట్ ఇయర్ జీపీ అమౌంట్ తెలియాలి అంటే నీకేం తెలియాలి? జీపీ రేట్ తెలియాలి. ఏం తెలియాలి? ఆ జీపీ రేటు క్వశ్చన్లో వాడే డైరెక్ట్గా ఇస్తే లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్వశ్చన్లో జీపీ రేట్ వాడు ఇవ్వకపోతే లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ వేయాలి. లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ వేసి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? జీపీ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ జీపీ రేట్ తీసుకొచ్చి ఏం చేయాలి? కరెంట్ ఇయర్ సేల్స్ మీద అప్లై చేసి మనం కరెంట్ ఇయర్ జీపీ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. వన్స్ కరెంట్ ఇయర్ జీపీ అమౌంట్ తెలిస్తే మీరు ఇంకా ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? క్లోజింగ్ స్టాక్. దిస్ ఈస్ ద స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్. ఓకేనా, సో ఆ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే, కంప్యూటేషన్ చేయాలి అంటే ఫస్ట్ స్టాక్ రికార్డ్స్ అన్నా ఉండాలి మీ దగ్గర. స్టాక్ రికార్డ్స్ లేనప్పుడు మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ వేసి ఏం చేయాలి? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ కనుక్కోవాలి. ఆ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ కనుక్కున్న తర్వాత యాక్చువల్ లాస్ డిటర్మైన్ చేయాలి. యాక్చువల్ లాస్ ఎలా వస్తుంది? యాక్చువల్ లాస్ రావాలంటే ఏం చేయాలి? ఫైర్ యాక్సిడెంట్ డేట్న మీ దగ్గర ఎంత స్టాక్ ఉందో అందులోంచి ఏం తీసేయాలమ్మా? సాల్వేజ్ వాల్యూ తీసేయాలి. ఒకవేళ సాల్వేజ్ వాల్యూ 0 అయితే స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైరే యాక్చువల్ లాస్ అవుతుంది. ఓకేనా, ఆ యాక్చువల్ లాస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్లెయిమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.